ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ పాద సన్నిధిలో కనపడే మరొక భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. మీ స్తోత్రాలు. మీ దివ్యమైన వాక్యాన్ని మా కోసం బ్లెస్ చేయండి. అర్థం చేసుకోవడానికే మీరు మాకు సహాయపడండి. మీ ముఖదర్శనం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ దివ్యమైన వాక్యం వినే ప్రతి వారు కూడా ఈ వాక్యం నాకు అర్థమైంది అని ఆ వాక్యాన్ని అన్వయించుకునేలా మీ ఆత్మ చేత మమ్మల్ని గైడ్ చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే. లాస్ట్ క్లాస్లో 9th చాప్టర్ గురించి మనం స్టడీ చేయడం జరిగింది. 7, 8, 9 వచనాలు పర్ణశాలల పండుగ సందర్భంలో జరిగింది అని మనం నేర్చుకున్నాం. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేయడం జరిగింది. ప్రతి వ్యక్తి పుట్టుక వెనకాల దేవుని సంకల్పం ఉంటుంది. రెండవది, దేవుని ఎరుక అనేది అంచెలంచెలుగా మనం దేవుని ఎరగటం అనేది జరుగుతుంది. ఏదైతే ఎరిగామో దాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి అనే విషయాన్ని లాస్ట్ బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్నాం. ఇవాళ 10th చాప్టర్ మనం స్టడీ చేయాలి. ఈ 10th చాప్టర్లో ఏదైతే చెప్పబడిందో ప్యారలల్గా 18th వర్స్ వరకు చూస్తే కీర్తన సంఖ్య 23లో కూడా దానికి ప్యారలల్గా ఉంటుంది. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా దాదాపు మనకు ప్యారలల్గా అదే ట్రూత్స్ మనకు కనపడతాయి. సమగ్రంగా మనం ఒకసారి అయిన అవగాహన కలిగి ఉండటానికి మనం కొంచెం అటు ఇటు మనం చూడవచ్చు. ఈ 10వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రారంభంతోనే ఎలా ప్రారంభించడం జరిగిందంటే నెగిటివ్ సెన్స్లో ప్రారంభించడం జరిగింది. గొర్రెల నిజమైన కాపరి ఎవరు మనకు తెలుసు. బహుశా ఈ యొక్క సామ్ నంబర్ 28, 23 స్టడీ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. దాదాపు చిన్నపిల్లలకు కూడా దాన్ని బై హార్ట్ చేయిస్తారు. సామ్ నంబర్ 23 చాలా ఫేవరెట్ చిన్న సామ్. అది చాలా బ్యూటిఫుల్ ట్రూత్స్ అందులో ఉంటాయి. దాదాపు ప్రతి విశ్వాసి చాలా ఇష్టపడే కీర్తనగా మనం దాన్ని భావించవచ్చు. ఈ కీర్తన 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించినటువంటి వివరణ చూస్తూ నెగిటివ్ సెన్స్లో స్టార్ట్ చేస్తాడు అపోస్తుడని యోహాను. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడే ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అంటే వేరే మార్గమున ఎక్కేవాళ్ళు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడు రాజ్ఞండి. ఈ నకిలీ కాపర్ల గురించి మరొక ప్రస్తావన 12వ వచనం మనం చూస్తాం. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టు. సో నకిలీ కాపర్ల యొక్క మరొక కోణంలో 12వ వచనంలో జీతగాడు అని రాయబడింది. 12th వర్స్లో ఎందుకు జీతగాడు తోడేలు వస్తున్నప్పుడు పారిపోతాడంటే, తోడేలు జీతగాడు ఈ వేరొక మార్గమును ప్రవేశించేవాడు దొంగ దోచుకునేవాడు అంతా ఒకటి బ్యాచ్. ఎందుకంటే వీళ్ళ లీడర్ ఒకడే. ఎవరు అంటే ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి అపవాది గుంపుకు సంబంధించిన వ్యక్తి. అంటే ఒరిజినల్, డూప్లికేట్, ఈ రెండు దాదాపు ఈ దేవుని వాక్యంలో ప్రారంభం నుంచి చివరి వరకు అదే జరుగుద్ది అనమాట. యేసుక్రీస్తుకు కూడా వాడు అదే మాట అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నాకు ఇవ్వబడింది నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు ముక్తికి నీకు ఇస్తాను అన్నాడు. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుండి కౌంటర్ ఫిట్గా మనం చూస్తాం. అందుకనే అబద్ధ బోధకులు, ఫాల్స్ ప్రాఫిట్స్ అని కూడా వాళ్ళని మనం పిలుస్తాం. ఈ విషయం 2 పేతురు 2వ అధ్యాయంలో చూస్తాము. అలాగే యూదా పత్రికలు కూడా దాని గురించి మనం వివరంగా చూస్తాం. కాబట్టి
ఎక్స్పోజిటరీ టీచింగ్ మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటల గురించి మనం స్టడీ చేస్తున్నాం కానీ నకిలీ కాపర్లు ఎవరు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉందో అక్కడ అవన్నీ మనం ప్రయాణం చేయట్లా. అయితే నిజమైన కాపరి, ఆ కాపరి లక్షణాలు 10వ అధ్యాయంలో ఎక్కువగా చెప్పబడ్డాయి కాబట్టి సామ్ నంబర్ 23 ఏం చెప్తుంది, లూకా 15లో ఈ నిజమైన కాపరి గురించి ఏం చెప్తుందో కొన్ని వివరాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఈ 10th చాప్టర్ కనుక మనం స్టడీ చేస్తే 3 భాగాలుగా కూర్చొని మనం చూసాం కదా. ఈ మొదటి 18 వచనాల్లో ఓపెనింగ్ అంటే బిగినింగ్ దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడి ఉన్నాడు. అంటే గొర్రెల దొడ్డి అంటే ఏంటి? దీన్ని యాక్చువల్గా ఇది ఒక ఏమనాలి, దీన్ని మెటాఫారికల్ లాంగ్వేజ్లో చెప్పబడింది. నిజంగా యేసుక్రీస్తు కాపరా, నిజంగా మనం అంతా గొర్రెలమా? కాదు. అలా ఓ ఉపమానం 15వ అధ్యాయంలో లిటరల్గా ఉపమానం చెప్పాడు. కానీ ఈ 10వ వచనంలో ఉపమానం లాగా చెప్పలా. ఈజ్ ఎక్స్పౌండింగ్ ద ట్రూత్ అన్నమాట. ఉపమానానికి దీనికి కొంచెం తేడా ఉంది. దీన్ని ఏమంటారంటే హెర్మెన్యూటిక్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద టెక్స్ట్. అంటే ఒక స్క్రిప్చర్ని, ఒక టెక్స్ట్ని మనం ఇంటర్ప్రిట్ చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ని హెర్మెన్యూటిక్స్ అంటారు. సో హెర్మెన్యూటిక్స్ ఆఫ్ ద బైబిల్ అంటే బైబిల్ గ్రంథాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, దాన్ని హెర్మెన్యూటిక్స్ ఆఫ్ ద బైబిల్. సో ఈ హెర్మెన్యూటిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఎందుకంటే పారబుల్ వచ్చింది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. లిటరరీ జాన్రా అంటారు. రచయిత రాసేటప్పుడు ఏ జాన్రా వాడారు అని. లిటరరీ జాన్రా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో హిస్టారికల్ లిటరరీ జాన్రా అంటే చరిత్రను వివరించాడు. చరిత్రను మనం చదివినప్పుడు చరిత్రను ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ తర్వాత విజ్డమ్ జాన్రాను మనం ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ తర్వాత పోయిటిక్ జాన్రా ఉంది. పోయిటిక్ జాన్రాను ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి అంటే జాన్రా అంటే శైలి, రచన శైలి. ఓ రచన పద్య భాగం ఉందనుకోండి, పద్య భాగాన్ని లిటరల్గా మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాం? లిటరల్గా ఇంటర్ప్రిట్ చేయడానికి ఉండదు. కొండలు చప్పట్లు కొట్టాను, కొండలది కొడితే చప్పట్లు కొట్టవు. కొండలు చప్పట్లు కొట్టాయని బైబిల్ యెషయా గ్రంథంలో అంటాడు. భూమి ఆలకించుము, చెవియొగ్గుము అంటే భూమికి చెవుందా? లేదుగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. ఆకాశమా ఆలకించుము అంటే ఆకాశానికి చెవులు ఉన్నాయా? లేవు. ఇట్స్ అ పోయిటిక్ సెన్స్ అన్నమాట. సో ఈ పోయిటిక్ జాన్రాను ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. హిస్టారికల్ జాన్రాను ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ తర్వాత విజ్డమ్ జాన్రాను ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి ఒక విధంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రాఫెసీని ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అపోకలిప్టిక్ లిటరేచర్ని ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి ఉంటుంది. అపోకలిప్టిక్ లిటరేచర్ అంటే జకర్యా గ్రంథంలో ఉంది, దానియేలు గ్రంథంలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. అలాగే కొత్త నిబంధనకు వస్తున్నప్పుడు పారబుల్ని ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి వేరే ఉంది. ఎపిజల్స్ని ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి వేరే ఉంది. గాస్పల్స్ని అండర్స్టాండ్ చేసుకునే పద్ధతి వేరే ఉంది. ఈ పద్ధతులు తెలియకుండా అన్నీ కలిపి ఒకే పద్ధతిలో చెప్తానంట, కుదరదు. అందుకనే ఎన్ని రకాల బోధలు వచ్చాయో ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు బోధ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే సింపుల్ అండి. ఒక బస్సును డ్రైవ్ చేయాలంటే ఎవడబడితే ఎవడు కూర్చొని డ్రైవ్ చేస్తాడా? లేదుగా. డ్రైవింగ్ నేర్చుకోవాలి, లైసెన్స్ సంపాదించాలి, టెస్ట్లో ప్రూవ్ అవ్వాలి, అప్పుడు డ్రైవర్ సీట్లో కూర్చోడానికి పెడతారు. బట్ మన దగ్గర అలా కాదు కదా. దేవుణ్ణి పిలిచాడు, సేవకు పిలిచాడు అనేయటం, సంచి తగిలించుకోవటం, వాళ్ళు ఎట్టు చెప్పారు వీళ్ళు ఎట్టు చెప్పారు, మనం కూడా అలాగే ఫాలో అవుతాం. అందుకని సంఘాలన్నీ పడిపోయినాయి. ఆశతో వస్తారు దేవుని వాక్యం విందామని, కానీ వాళ్ళకి దొరకాల్సింది దొరకదు. ఏం చేతనంటే ఎవరికి తోచిన ఇప్పుడు ప్రసంగాలు అయిపోయినాయి. ప్రసంగం ఏంటంటే ప్రసంగంలో ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ఉంటుంది, ఒక ప్రసంగంలో ఒక వ్యక్తి యొక్క ప్రతిభ ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యక్తి తన ప్రతిభను బట్టి, తన వాగ్ధాటిని బట్టి, తన మాడ్యులేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి
తను ఏదైతే వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సేవ్ హీ విల్ ప్రజెంట్. దేవుని వాక్యాన్ని మనం ప్రకటించేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి వేరే ఉంది. అందుకనే సామ్ నంబర్ 23లో ఆయన రాసినప్పుడు, అలాగే లూకా 15లో రాసినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడినప్పుడు వాటిని కొంచెం కంపేర్ చేసుకొని కొంత అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. గాస్పల్స్ని మనం ఎలా చూస్తామంటే హిస్టరీ కింద చూస్తాం. ఏది మన న్యూ టెస్ట్మెంట్ని మనం డివైడ్ చేసినప్పుడు యాక్ట్స్ కూడా హిస్టరీనే. సో హిస్టరీకి యాక్ట్స్కి మన హిస్టరీకి తర్వాత గాస్పల్స్కి కొంచెం తేడా ఉంది. ఎందుచేతనంటే ఆథర్స్ ప్రజెంట్ చేసిన పద్ధతి వేరే. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఈ ప్రిన్సిపల్స్ కూడా మీకు తెలిస్తే చాలా ప్రాముఖ్యంగా మీకు మేలవుతుందనే ఉద్దేశంతో గుర్తుకొచ్చింది కాబట్టి నేను చెప్పాను. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువారు. ఎవరు వీరు? గొర్రెల దొడ్డిలో ఎవరంటే వాళ్ళు ప్రవేశించడానికి కుదురుతుందా? వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది మనకు మాట్లాడాలంటే పాజిటివ్ సెన్స్లో మాట్లాడింది కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటి పాజిటివ్ సెన్స్లో? 3వ వచనం, దానికి ద్వారపాలకుడు తలుపు తీయును. 2వ వచనం ఉంది కదా, ద్వారంన ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఎవరు ఈ గొర్రెల కాపరి? ఈ గొర్రెల కాపరి గురించి మాట్లాడుతూ ఆ కింద అంటాడు, ఏమంటాడు చూడండి, చదివితే మనకు అర్థమైపోతుంది. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపకు నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం వినును, అవి అతనిని వెంబడింపు. అన్యుల స్వరము అవి ఎరగవు. ఈ అన్యుడెవడు? కాపరి కానివాడు, అంటే నకిలీ కాపరి కిందకి వచ్చుద్ది. అయితే ఈ లెక్కనే ఇక్కడ నేను అన్యులను కూడా యాడ్ చేయాలి. ఐ విల్ యాడ్ ఇట్. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోను అని వారితో చెప్పాను. ఆలోచించండి, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను. ఈ సాదృశ్యము అంటే ఇప్పుడు ఈ మొదటి నుండి ఈ గొర్రెల కాపరి, గొర్రెలు అనేవి దీన్ని సాదృశ్యము అని తెలుగులో అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు? నేను డిఫరెంట్ వర్షన్స్ మీకు చదివి వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ హౌ వి నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. దేవుని వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో పద్ధతి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకు బాగా పరిచయమైంది కేజేవి వర్షన్ కదా. కేజేవి వర్షను 6వ వచనం ఏం చెప్తుందో నేను చదువుతాను చూడండి. దిస్ పారబుల్ స్పేక్ జీసస్ అంటు దెమ్, బట్ దే అండర్స్టూడ్ నాట్ వాట్ థింగ్స్ దే వర్ విచ్ హీ స్పేక్ అంటు దెమ్. ఇది కేజేవి వర్షన్. ఆ తర్వాత ఎన్కేజేవి వర్షన్ ఏం చెప్తుందో అది కూడా మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఇలా మనం చదివితే కానీ మనకు యాక్చువల్గా ఆ ట్రూత్ ఏంటో మనకు అర్థం కాదు. నేను చెప్తాను ఎందుకు ఇలా డిఫరెంట్. జీసస్ యూజ్డ్ దిస్ ఇల్లస్ట్రేషన్. ఎన్కేజేవి ఏమన్నాడు? ఇల్లస్ట్రేషన్ అనే పదం వాడాడు. కేజేవి వర్షన్ ఏమని వాడాడు? పారబుల్ అని వాడు. జీసస్ యూజ్డ్ దిస్ ఇల్లస్ట్రేషన్ బట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ద థింగ్స్ విచ్ హీ స్పోక్ టు దెమ్. ఓకే, ఎన్కేజీవి అలా అన్నాడు కదా. ఎన్ఐవి వర్షన్లో ఏమన్నాడు? ఎన్ఐవి వర్షన్ కూడా మీకు చూపిస్తాను. వర్స్ 6, జీసస్ యూజ్డ్ దిస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. మెటాఫారికల్ లాంగ్వేజ్ ఇది, మెటాఫారికల్ లాంగ్వేజ్, సింబాలిక్ లాంగ్వేజ్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఇట్ కాన్ బి ఇంటర్ప్రిటెడ్ లిటరలీ. Jesus used this figure of speech, but the Pharisees did not understand what he was telling them. So NASB ఏం చెప్తుంది? NASB 6th verse, this figure of speech. NASB కూడా ఫిగర్ ఆఫ్ స్పీచ్ చెప్తుంది. కేజేవి వర్షన్ ఏమో మనకు పారబుల్ అని చెప్పింది. NASB వర్షన్ ఏమో ఇల్లస్ట్రేషన్ అని చెప్పింది. NIV వర్షను ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని చెప్పింది. NASB వర్షన్ కూడా ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని చెప్పింది. అలాగే
ఏఎస్బి, ఈఎస్వి చూద్దాం. ఈఎస్వి కూడా ఇస్ అ గుడ్ ట్రాన్స్లేట్. ఈఎస్వి ఏమని చెప్పింది? దిస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ జీసస్ యూజ్డ్ విత్ దమ్, బట్ ద డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ హీ వాస్ సేయింగ్ టు దెమ్. సో 3 వర్షన్స్లో ఏమని రాయబడిందంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని రాయబడింది. అంటే ఇట్స్ నాట్ టు బి ఇంటర్ప్రిటెడ్ లిటరల్. అంటే యేసుక్రీస్తు నిజంగా కాపరి కాదు, ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్లో ఆయన చెబుతున్నటువంటి సందేశం అన్నమాట. గొర్రెల దొడ్డి. సో ఇప్పుడు గొర్రెల దొడ్డిలో గొర్రెల దొడ్డికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారంలో 3వ వచనం ఏమని రాయబడింది? అతనికి ద్వారపాలకుడు తలుపు తీయరు. అతనికంటే అతనికి 2వ వచనం, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కానీ 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే దొంగ తోచుకునేవాడు. దొంగ ఎప్పుడు ద్వారంలో వస్తాడా? రాడు. ఎందుకంటే ద్వారపాలకుడు ఉంటాడు అక్కడ. ద్వారపాలకుడు ఉంటాడు కాబట్టి దొంగ ద్వారపాలకుడిని దాటుకొని రాలేడు. ఈ ద్వారపాలకుడు ఎవడు? సాక్షాత్తు దేవుడే. సో ఆ దేవుడే అక్కడ ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ ఎక్కడ ఎదుర్కొంటాడు? ఎదుర్కోవడానికి కుదరదు. కానీ యేసుక్రీస్తు గొర్రెల కాపరి అన్నప్పుడు ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. ఎందుకు తలుపు తీస్తాడంటే గాడ్ ద ఫాదర్, ద సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, ట్రైయూన్ గాడ్ అని మనకు తెలుసు. అంటే రక్షణ ప్రణాళిక వేసినప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. ఆ ప్రణాళికను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్వయింపజేశాడు. సో దేవుని యొక్క సంకల్పంలో కాంట్రడిక్షన్స్ ఉండవు, త్రిత్వంలో కాంట్రడిక్షన్స్ ఉండవు, పర్ఫెక్ట్ యూనిటీ ఉంటుంది. అందుకనే త్రిత్వం గురించి మనం ఆలోచించినప్పుడు ముగ్గురు దేవుళ్ళు అంటామా? అలా అనలేము. ఇన్ ఎస్సెన్స్, వన్ ఇన్ ఎస్సెన్స్. గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎస్సెన్స్, 3 as పర్సన్స్. అంటే దేవుడు ఒక వ్యక్తి, ఒక శక్తి కాదు. దేవుడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అన్నప్పుడు వ్యక్తిత్వంలో ముగ్గురు, దైవత్వంలో ఒకరు. అంటే పర్ఫెక్ట్ యూనిటీ అని అర్థం అనమాట. సో ఓ రక్షణ ప్రణాళికను దేవుడు వేసినప్పుడు ఆ గొర్రెల దొడ్డులోనికి మరలా గొర్రెలు ఎందుకంటే గొర్రెలు తప్పిపోయాయి. ఇప్పుడు గొర్రెల కాపరి ఏం చేయాలి? ఆ తప్పిపోయిన గొర్రెలను వెదకి పట్టుకొని గొర్రెల దొడ్డులోనికి తీసుకుని రావాలి. ఏదైనా తోటలో ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగిన దాన్ని రికవర్ అవ్వాలి. ఇప్పుడు దొంగ దోచుకునే వాళ్ళు ఎవరు? ఆ మాటకు వస్తే భూమి మీద ఎన్నెన్ని మతాలు ఉన్నాయో, ఎన్నెన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో, వాటన్నిటి వెనక ఆ రచయిత ఒకడున్నాడు. అది ఎక్కడ మొదలైంది అంటే 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయంలో బబులోన్లో స్టార్ట్ అయింది. అక్కడ గలిబిలి అనమాట. బాబులోన్ వాళ్ళంతా పెద్ద గోపురం కట్టుకుని పైకెక్కిపోదాం అనుకున్నారంట. అది కూడా ఒక సింబాలిక్ రిప్రజెంటేషనే. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు దేవుడు అక్కర్లేదు, అందుకనే ఆదికాండము 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు పాపము యొక్క పరాకాష్ఠ ఏంటో చాలా బ్యూటిఫుల్గా దేవుడు చిత్రీకరిస్తాడు. అసలు అక్కడి నుంచే కాదండి, అక్కడి నుంచి కంటిన్యూస్గా అది కంటిన్యూ అవుతుంది. కానీ అక్కడ వై సాల్వేషన్ అనే అర్థము ఆదికాండము 4వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చాలా స్పష్టంగా కనపడుతుంది. 4వ అధ్యాయంలో ఫస్ట్ మర్డర్ మొదలైంది. 4వ అధ్యాయం. అసలు 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మానవుడి యొక్క ఆలోచన అంతా ఎంత చెడ్డదో, ఏ లెవెల్లోకి వచ్చిందంటే నోహు కుటుంబాన్ని మినహాయించి మాత్రం దేవుడు సర్వనాశనం చేయవలసి వచ్చిందన్నమాట. బట్ మానవుడిలో ఉన్నటువంటి పాప నైజం అనేది ఎంత వికృతమైనదంటే మళ్ళా 11వ అధ్యాయం కోసం క్లైమాక్స్ అయిపోయింది. అక్కడ 12th చాప్టర్లో దేవుడు అబ్రహామును కనుగొన్నాడు, లేక అబ్రహామును పుట్టుకున్నాడు. అబ్రహాం ద్వారా ఒక నేషన్ని బిల్డప్ చేయాలని, ఆ అబ్రహాం ద్వారా ఒక కాపరిని తీసుకొని రావాలని చెప్పేసి దేవుడు సంకల్పించాడు. సో అక్కడి నుండి కాపరిని తీసుకొని రావాలని దేవుడు సంకల్పించినటువంటి నేపథ్యంలో ఎంతో మంది వచ్చారు. ఏమిటి? ఈ ద్వారం నుండి రాలేదు. ఎందుకు అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, పాపము లేనివాడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారు, ఏకంగా పనికిమాలిన వారారు. రోమపత్రిక 1వ అధ్యాయం నుండి
రోమపత్రిక మొదటి అధ్యాయం అండి. ఈ 3వ అధ్యాయము 19వ వచనం వరకు అనుకుంటాను. అంటే రోమపత్రిక మొదటి అధ్యాయము మొదటి 17 వచనాలు ఇంట్రడక్షన్ కింద తీసుకోండి. మొదటి 17 వచనాలు ఇంట్రడక్షన్ కింద తీసుకొని గాస్పల్ గురించినటువంటి డెఫినేషన్ చాలా బ్యూటిఫుల్గా 2 చోట్ల చెప్తాడు అపోస్తలుడు పౌలు. చెప్పిన తర్వాత అక్కడ నుండి అసలు పాపం అంటే ఏంటో మనకు అర్థం అవడానికి డాక్ట్రిన్ ఆన్ సిన్, పాపం గురించిన సిద్ధాంతం బైబిల్ ఏం చెప్తుందో రోమపత్రికలో పౌలు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అక్కడ 3వ అధ్యాయంలో చివరికి ఏం తేల్చేస్తాడంటే ఎవడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారు. మరి ఒక పాపి మరొక పాపిని ఎట్లా రక్షిస్తాడు? రక్షించడం కుదరదు కదా. ఒక ఆధ్యాత్మికంగా మృతమైనటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా మృతమైన మరొక వ్యక్తిని ఎట్లా హెల్ప్ చేయడం జరుగుతుంది? ఒక శవము మరొక శవానికి ఎట్లా ప్రాణం పోస్తుంది? కుదరదు కదా. సో కాబట్టి మనుషులందరూ కూడా తప్పిపోయారు. మనుషులందరూ ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. దేవునితో కనెక్షన్ లేకుండా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని ఉగ్రతకు గురి అయ్యారు అని దేవుని వాక్యం చెప్తుంటే, ఈ పడిపోయిన దేవదూత లూసిఫర్ ప్రధాన దూతగా ఉండేవాడని యెషయా గ్రంథం 14, ఏహెచ్కేల్ గ్రంథం 28, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి భాగం, ఇవి కనుక కొంచెం క్రోడీకరిస్తే కొద్దిగా హింట్స్ మనకు దొరుకుతాయి. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో పడిపోయిన అపవాది సాతానుకు సంబంధించిన బిరుదులు, పేర్లు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల చెప్పబడ్డాయి. అవన్నీ కనుక మనం జాగ్రత్తగా పరిశీలించి అవన్నీ ఒక ఒక సిస్టమేటిక్గా ఒక చోట గ్యాదర్ చేసి ఒక పిక్చర్ డ్రా చేయడానికి ట్రై చేస్తే మనకు కొంత అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పడిపోయిన దేవదూత దేవుని ఉగ్రత కిందకు వచ్చాడు, దేవుని తీర్పు కిందకు వచ్చాడు. హీఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది జడ్జిమెంట్ అంతే. ఏంటి? నాట్ ఎ జడ్జిమెంట్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ జడ్జిమెంట్. ఎందుకంటే యోహాను సువార్తలో 3వ అధ్యాయం అంటాడు, వాడికి ఇదివరకే తీర్పు తీర్చబడింది. సాతానుకు కానీ పడిపోయిన దేవదూతలకు కానీ రక్షణ సువార్త వాళ్ళకి లేదు. ఎందుకంటే ది ఎక్స్పోజర్ అబౌట్ గాడ్ టు దమ్ ఇస్ సో గ్రేట్ అండ్ ఆసమ్. ఎందుకంటే డాక్ట్రిన్ ఆన్ ఏంజల్స్, దాన్ని ఏంజలియాలజీ అంటారు. అది కనుక మనం స్టడీ చేస్తే మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, పడిపోయిన దేవదూత అయిన సాతాను కానీ వాడితో పాటు దేవదూతల్లో 3 అంతులు పడిపోయారని చెప్పి ప్రకటన 12వ అధ్యాయం మొదటి భాగంలో మనం చదువుతాం. వాళ్ళకి రక్షణ సువార్త లేదు. పడిపోయిన దేవదూతలే దయ్యాలు. చచ్చిపోయిన మనుషులు ఎవరు? దయ్యాలు ఎవరు? చచ్చిపోయిన మనుషులు ఎవరు? దయ్యాలు ఎవరు? దయ్యాలు కూడా దేవుని ఆజ్ఞకు లోబడి చేయాల్సిందే కానీ సూపర్ న్యాచురల్ కాదు. డెఫినెట్లీ అబౌవ్ హ్యూమన్ బీయింగ్స్, మానవుల కంటే కొంత. ఎందుకంటే దేవుడు ఇంకా గాడ్ డిడ్ నాట్ టుక్ బ్యాక్ ఆల్ ది ప్రివిలేజెస్ గివెన్ టు సేటన్ అండ్ ద ఫాలన్ ఏంజల్స్. సో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు దేవుడు తీర్చబోయే తీక్షణమైన తీవ్రమైన ఆ జడ్జిమెంట్స్ టైంలో దెన్ he will take back all the privileges given to the devil and the fallen angels. సో ఇప్పుడు గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడు. ఇది అర్థం చేసుకోవడానికి నేను ఆ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అంతా మీకు గీయటానికి నేను ట్రై చేస్తాను. ఐ థింక్ మీకు అర్థమైంది. ఫాల్స్ ప్రాఫిట్స్ ఇక్కడ రెండు డిపార్ట్మెంట్లు మనం చూస్తాం. ఒకటి ఏంటంటే ట్రూత్, రెండవదేమో ఫాల్స్హుడ్. గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద క్రియేటర్. దేవుని వాక్యంలో తన్ను తాను మనకు బయలుపరుచుకున్న దేవుడు జీవుల దేవుడు, యెహోవాగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత యేసు అనే నామంలో క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంటే యెహోవా అంటే గాడ్ ద ఫాదర్ అని దాని తాత్పర్యం కాదు. అది యహ్వే, ఐ యామ్, నేనే, దాని యాక్చువల్గా మీనింగ్. అది 3వ అధ్యాయము
నిర్గమకాండంలో దేవుడు తను తాను మోషేకు బయలుపరుచుకున్నప్పుడు దేవుడు తన నామము, నేమ్ ఆఫ్ గాడ్, దేవునికున్న పేరు చెప్పాలంటే ముందు నేను కూడా మూడని చెప్పేవాడిని. నాకు బాగా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే గాడ్స్ పర్సనల్ నేమ్ ఈజ్ ఓన్లీ వన్. ఏంటిది అంటే యాహ్వే, YHWH. దాంట్లో వొవెల్స్ లేవు, దాన్ని కలిపారు, అప్పుడు పలకడానికి వీలింది. దాన్ని టెట్రాగ్రమేషన్ అంటారు టెక్నికల్గా. సో దేవునికి ఉన్న పేరు ఒకే ఒకటి. నీ పేరు ఏం పేరు అంటే దేవుడికి పేరు ఎవరు బయట వాళ్ళు ఎవరు పేరు పెట్టరు. ఐ యామ్ అన్నాడు. ఇటర్నల్ గాడ్, కవనెంట్ కీపింగ్ గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, స్వయంభవుడు అని దాని తాత్పర్యం అన్నమాట. సో పాత నిబంధనలో యెహోవాగా కనపడింది గాడ్ ద ఫాదర్ అని చాలామంది అనుకుంటారు. కాదు. థియాలజీ ప్రాపర్ స్టడీ ఆన్ గాడ్ గురించినటువంటి స్టడీ చేసినప్పుడు, అలాగే క్రిస్టాలజీ అంటే యేసుక్రీస్తు దేవుడు అని అదొక డాక్ట్రిన్. దాన్ని స్టడీ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే థియోఫానీ, క్రిస్టోఫానీ అని అంటారు. ఎంత ఉందో అది చదవాల్సింది, నేర్చుకోవాల్సింది. ఇవన్నీ నేర్చుకుంటే కానీ వాక్యం కరెక్ట్గా అర్థవంతంగా చెప్పడానికి, థియోలాజికల్ కన్సిస్టెన్సీ, థియోలాజికల్ ఎర్రర్స్ లేకుండా దేవుని ప్రజలకు స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక ఆహారం పోషించడానికి సాధ్యమవుతుంది. హౌ కెన్ ఎ ఫాలన్ ఏంజల్ కెన్ సేవ్? నో. బైబిల్ గ్రంథం స్పష్టంగా రాయబడింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం రాయబడింది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్ దెర్ ఇస్ నో రెమిషన్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ కావాలంటే రక్తం చిందించబడాలి. ఎవరు చెప్పారంటే అది కూడా దేవుడు పెట్టిన నియమమే. అందుకనే పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి ఒక కమాండ్ ఏంటంటే దేవుని పరిశుద్ధ సన్నిధికి రావాలంటే ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదట చేయవలసిన పాయింట్ ఏంటంటే ఆ ద్వారంలో ఎంట్రీ అయిన తర్వాత అక్కడ బలి అర్పించాలి. ఆ బలి అర్పించినప్పుడు ప్రజలందరూ కూడా అలా దేవుని వైపు చూసి, అయ్యా మేము పాపం చేశాము, మేము శిక్ష అనుభవించాల్సిందే, అయితే మాకు బదులుగా ఈ స్కేప్ గోట్, దీన్ని మేము వధిస్తున్నాము, ఈ రక్తం చేత మా పాపములు పరిహరించండి అన్నారు. యాక్చువల్గా పాపములు కప్పబడ్డాయి కానీ పరిహరించబడలేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మాటలు మనం చూస్తాం. పాత నిబంధన బలులు గనక పాపములు క్షమించబడినట్లయితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏముంది? లేదు. సో పాత నిబంధన బలులని నేను చెప్తున్నాయంటే అదిగో ఒక బలి వస్తుంది, అది పర్ఫెక్ట్ సాక్రిఫైస్, మన పాపములు అప్పుడు పరిహరించబడతాయి అని. సో ఇప్పుడు మన పాపములు పరిహరించగలిగింది ఎవరు? ఎవరు లేరు. కానీ నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు సహాయం చేస్తానని ఇప్పటికి ఎంతో మంది వచ్చారు. ఎంతమంది వచ్చారంటే అస్సలు వివరించడానికి వీలు కాదు. ఎన్ని ఫిలాసఫీసో వచ్చి 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 చివరికి ఏమైందంటే నువ్వే దేవుడివి, నీలో దేవుడు ఉన్నాడు, నువ్వు అలా నీ ఎన్లైట్మెంట్ వస్తే చాలని చెప్పి పరిపరి విధాలుగా స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. పరిపరి విధాలుగా దాని గురించినటువంటి అవగాహన ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగ. దొంగ ఏం చేస్తాడు? దోచుకోవడానికి వస్తాడు. ఇప్పుడు దొంగ ఎవరు, దొర ఎవరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ కూర్చొని కొంచెం జాగ్రత్తగా, అంటే ప్రెజుడైజెస్ లేకుండా, పక్షపాతం లేకుండా, ఓల్డ్ బ్యాగేజ్, మన జనరల్గా ఏంటిదంటే మనం విని 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 నరాల్లో జీర్ణించుకుపోయే విధంగా ఒకే విధంగా పొద్దున్న లేచి సాయంత్రం దాకా అదే నువ్వు టీవీలో పెడతా ఉంటివి, అదే ఆడియో వింటా ఉంటివి, విని 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 నీకు ఎక్కిపోయింది. నీకు కష్టం కొత్తదేమో ఎక్కదు. అందుకనే ఒక ట్రూత్ అర్థం చేసుకోవాలంటే ముందు అండూ చేయాలి. అండూ చేసిన తర్వాత కదా నాకు నువ్వు రిసీవ్ చేసుకునేది. ఇప్పుడు ఈ దినాల్లో ప్రజలు ఎందుకు నిజమైన సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతుందంటే వాళ్ళ ఒక మైండ్ సెట్, ఒక వ్యూ ఉంటుంది. ఈవెన్ దే ఎక్స్పెక్ట్ గాడ్ టు ఫిట్ ఇన్ టు దేర్ ఫ్రేమ్ వర్క్, ఇన్ టు దేర్ మైండ్ వర్క్, ఇన్ టు దేర్ మైండ్ సెట్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గొర్రెల దొడ్డిలో ద్వారంన ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడు. దీని గురించిన వివరణ ఇంకొంచెం ముందుకు పోతే బాగా అర్థమవుతుంది. ద్వారంన ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయరు. ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. ద్వారపాలకుడు తలుపు తీయాలి.
అది ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎట్లా సాధ్యమైంది? యేసుక్రీస్తు కన్యక గర్భంలో జన్మించిన దగ్గర నుంచి ప్రారంభమైంది. వస్తాడు 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 వస్తాడని పాత నిబంధనలో భక్తులు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్ ఎలా వచ్చిందంటే, ఓ మహారాజు వస్తాడు, ఆయన వచ్చాడంటే ఇక మొత్తం గడగడలాడించేస్తాడు, మొత్తం సాగిలపడానికి మొక్కాల్సిందే. నిజమే, ఆ చిత్రపటాలు కూడా అలాగే ఉన్నాయి. ద లయన్ ఆఫ్ జూడా, యూదా గోత్రపు సింహం అన్నారు. ఆ సింహం వస్తే ఎవరు కూడా నిలబడడానికి వీల్లేదు, సాగిలపడాల్సిందే. అయితే ఇంకొక పిక్చర్ ఉంది, దాని గురించి చాలా మంది పట్టించుకోలేదు, చాలా మంది ఆలోచించారు. అది యెషయా గ్రంథం 53లో రాయబడింది. గొర్రె పిల్ల గురించినటువంటి వివరణ ఉంది. ముందు గొర్రెపిల్ల వధించబడాలి, ఆ తర్వాత గొర్రెపిల్ల తర్వాత యూదాగోత్రపు సింహం. సో దెర్ ఆర్ టూ ఫ్యాసెట్స్ అన్నమాట. ప్రజలందరూ గొర్రెపిల్ల కోసం ఎవరు కనిపెట్టుకోలేదు. అందుకనే యేసుక్రీస్తు దేవుడు అని ఎందుకు నమ్మలేకపోయారంటే, ఆయనే చేతగాక సిలువలో చనిపోయాడు. ఆయన దేవుడు ఏమవుతాడు? ఆయన తను తాను రక్షించుకోలేకపోయాడు, మననేం రక్షిస్తాడు అని చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. ఆనాడు యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు కూడా యూదులు కూడా అదే మాట మాట్లాడారు. యేసుప్రభును సిలువ వేసే టైంలో కూడా ఏమన్నారంటే, నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించు అని కూడా అన్నారు. చేతగాక చనిపోయాడని అనుకున్నారు, ఉద్ధరిస్తాడనుకున్నారు, ఏదో మెరకిల్స్ చేస్తాడనుకున్నారు, చేశాడు యేసుప్రభు. కానీ యేసుప్రభును సిలువ వేస్తుంటే శిష్యులు కూడా ఏమనుకున్నారంటే పారిపోయారు. శిష్యులు యేసుప్రభుని వెంట 12 మంది శిష్యులు వెంటపడ్డారు. అందులో వాడు అప్పగిచ్చాడు. అప్పగించినోడు అసలు హోల్ అదంతా ఎలా చూస్తుంటే ఓ డ్రామా సీన్ లా కనపడుతుంది, కానీ న్యాచురల్గా జరిగింది. అది చాలా నార్మల్గా జరిగింది. ఎవరికి వాళ్ళు ఇష్టంగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. కానీ దాని వెనక దేవుని ప్రణాళిక ఉంది. అది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు. ఆ మాట మీకు చెప్తాను చూడండి. ఎందుకంటే ఈ పిక్చర్ మనకు అర్థం అవ్వాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, లేకపోతే ఈ పిక్చర్ మనకు అర్థం కాదు. మామూలు స్టోరీ చెప్పినట్టుగా చెప్పుకుంటూ పోతే ఈ బైబిల్ స్టడీకి న్యాయం చేకూర్చడం కాదు. 2వ అధ్యాయం అపోస్తల కార్యంలో నేను చదువుతాను చూడండి, 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగించిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. అపోస్తలుడు పేతురు నిలబడి చెప్తా ఉన్నాడు, ఇలా చెప్తున్నాడు, ఓపెన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 2 విషయాలు జరిగాయి. మొదటి ఏంటి? దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, అంటే దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు, దేవుడు సర్వజ్ఞాని. గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్, నంబర్ 1. నంబర్ 2, దేవుడు నిశ్చయించిన సంకల్పము అంటే గాడ్స్ ప్రీ డెస్టినేషన్. గాడ్ ఈజ్ సావరిన్, దేవుడు సార్వభౌముడు. సార్వభౌముడైన దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. ఏమిటా ప్రణాళికను రచించాడు? నశించిన వారిని వెదకి రక్షించాలి. పాపము చేత అపరాధముల చేత చచ్చిన మనుషులను రక్షించాలి, విమోచించాలి. ఎందుకంటే పాపం చేయడం జరిగింది, ఖచ్చితంగా జరిగింది, అందులో డౌటే లేదు. ఆదాము అవ్వలు ఖచ్చితంగా మన పితరులు పాపం చేశారు. ఆ తర్వాత వారికి జన్మించిన సంతానం అంతా కూడా పాప నైజముతో జన్మించాం, పాప స్వభావంతో జన్మించాం. అంచేత పుట్టుకలోనే మనలో ఆ పాప నైజం ఉంది. ఆ పాప నైజం ఏంటిదంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం. దేవుడు నచ్చడం, దేవుడు వద్దు. దేవుడు ఉంటే చాలా వాళ్ళకి అడ్డం. దేవుడు ఉంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, నీతిగా బతకాలి. నచ్చదు అది. ఎవడికి తోచినట్టుగా జీవించాలి, ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా బతకాలి, స్వేచ్ఛ కావాలి. అసలు పాప నైజం మొట్టమొదటి లక్షణం ఏమిటంటే దేవునికి తిరుగుబాటు చేయటం, దేవునికి అవిధేయత చూపటం, దేవుడు ఏం చెప్పినా అడ్డంగా బిహేవ్ చేయటం. ఎవరైనా అలా బిహేవ్ చేస్తే ఆశ్చర్యపడకండి, ఇట్స్ క్వైట్ నార్మల్. మీరంతే నేనంతే, ప్రపంచంలో మనుషులందరూ అదే బ్యాచ్. కాకపోతే లాంగ్వేజ్ మారుద్ది. కాకపోతే పబ్లిక్గా కనపడేది వేరే, ప్రైవేట్గా రహస్యంగా బతికేది వేరే. ప్రతి వాడికి టూ లైఫ్స్ ఉంటాయి. పబ్లిక్ లైఫ్లో నీతిమంతులుగా భక్తిపరులాగా చాలా గొప్ప గొప్ప వ్యక్తుల్లా కనపడతారు, కానీ ప్రైవేట్ లైఫ్, సీక్రెట్ లైఫ్, ఎవరికి తెలియని ఆ రహస్య జీవితం చూసారా, అక్కడ దరిద్రం అంతా బయటకు వస్తుంది. అక్కడ మనిషి యొక్క నిజమైనటువంటి ఆ, జీవన శైలి బయటకు వస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి
అప్పగింపబడిన ఈయనను, ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తును. అప్పగించింది ఎవరు? ఇట్స్ గాడ్ హిమ్సెల్ఫ్. అంటే ఇది మనకు అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పచ్చు. గాడ్ ద ఫాదర్ హ్యాండెడ్ ఓవర్ ద సన్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. సన్ ఆఫ్ గాడ్ అంటే ఆయన కొడుకు, ఆయన భార్య ఉందని తాత్పర్యం కాదు. ఇక్కడ సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు అని అర్థం అనమాట. యూదా సాంప్రదాయంలో దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అంటే దేవుడు అని అర్థం. అంతేగాని దేవుని కుమారుడు అంటే దేవుడికి భార్య ఉంది, వాళ్ళ వాళ్ళ సంకల్పం కల పుట్టినవాడు అని దాని తాత్పర్యం కాదు. దట్స్ నాట్ ది. సో అందుకనే హెర్మిన్యూటిక్స్ అని ముందే అనుకున్నాం. ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు కల్చర్ ఏంటి, ఆ వర్డ్ మీనింగ్ ఏంటి, ఇటిమాలజీ అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఆ వర్డ్ యొక్క మీనింగ్, ఒరిజినల్ మీనింగ్ ఏంటి, కాలక్రమేణా దాని మీనింగ్ ఎలా మారింది. హైదరాబాద్ ఉందనుకోండి, ఇప్పుడు మనం హైదరాబాద్ అంటున్నాం, అదివరకు భాగ్యనగర్ అనేవాళ్ళు. మద్రాస్ అనేవాళ్ళము, ఇప్పుడు చెన్నై అంటున్నాం. ఇప్పుడు వచ్చిన పిల్లలకి మద్రాస్ అంటే వాట్ ఈస్ దిస్ అంటాం. ముంబై అంటున్నాం, ఒకప్పుడు బొంబాయి అనేవాళ్ళం. మీకు అర్థమవుతుంది కదా పాయింట్. సో కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగించిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. సో మీరంటే ఎవరు? అక్కడ యూదులు, అక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు. మీరేం చేశారంటే దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు. వాళ్ళు అన్నారు, ఈయన సిలువేయండి, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండని కాక, ఆయన మాకు వద్దు, మాకు కావాలంటే ఆ దుర్మార్గుడైన దొంగ ఉన్నాడు చూసారా, ఆయన బరబ్బను విడుదల చేయండి, ఈయన సిలువేసేయండి అన్నారు. కేకలేశారు, కేకలేశారు, సిలువేయండి 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 కేకలేశారు. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నా అంటే దేవుడు భవిష్యత్తు జ్ఞానం అనుసరించి, దేవుడు భవిష్యత్తు, ఇప్పుడు దేవుడు సృష్టికర్త కాబట్టి సృష్టికర్త సృష్టించినప్పుడు దాని గురించి ఏమి తెలియకుండానే సృష్టిస్తాడా? ఇప్పుడు కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే భవిష్యత్తు జ్ఞానం అంటే దేవుడు ఇలా, మనుషులు ఇలా వ్యవహరిస్తారు కాబట్టి దేవుడు ఇలా చేసి ఉంటాడు. నో, దట్స్ నాట్ ద పాయింట్. నో, మనుషులు ఇలా చేస్తారు కాబట్టి దేవుడు ఇలా చేశాడు కాదు పాయింట్ అక్కడ. అంటే అప్పుడు మనుషులు కీ కీ పొజిషన్ తీసుకుంటారా, దేవుడు కీ పొజిషన్ ఉంటాడా? అంటే మనుషులు దేవుడిని ఆడిస్తారా? అంటే మనుషులు కీలకమైన పాత్ర పోషించి మనుషులు బట్టి దేవుడు రచిస్తాడా? నో. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఒక స్టోరీ రచించాడు, రక్షణ ప్రణాళిక. మీకు ఇది ఇంకా అర్థం కావాలని ఇంకొక పాయింట్ చెప్తాను. రోమపత్రిక 10వ, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది. బట్ స్టిల్ బాగా ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలని తహతహలాడేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి అర్థమైంది, అందరికి ఎక్కదు. 10వ అధ్యాయం అంటాడు అపొస్తలుడైన పౌలు, పిల్లలు ఇంకా పుట్టక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవును. అంటే యాకోబు గురించి మాట్లాడతాడు, ఏశావు గురించి మాట్లాడతాడు. అంటే యాకోబు మోసగాడని తెలిసి ఆయన్ని ప్రేమించాడు, అది పాయింట్ అక్కడ. మరి మోసగాడైతే దేవుడు ఏం చేయాలి? అరే వద్దు బాబు, నువ్వు లాభంలో నువ్వు పక్క జరిగని చెప్పి దేవుడు ఇంకొకరిని వెతుక్కున్నారే, వీడైతే బాగా సూట్ అవుతాడు, అలా చేయరా. ఆ మాటకు వస్తే దావీదు కంటే దావీదు అన్నలు చాలా ఆజానుబాహులు. సమయాలు చూసి ఆహా వీడే కదా రాజు, ఇంకెవరు ఉంటారులే అని అనుకున్నారు. సో కాబట్టి భవిష్యత్తు జ్ఞానం అనగానే దేవుడు నేను ఇలా డిసిషన్ మేకింగ్ చేస్తాను కాబట్టి దేవుడు నన్ను చూజ్ చేసుకోడు. దట్ ఇస్ నాట్ సెన్స్. దట్స్ నాట్ దాన్ని ఫోర్ నాలెడ్జ్ జనరల్. గాడ్ ఈజ్ అ క్రియేటర్. వెన్ గాడ్ క్రియేటెడ్, గాడ్ నోస్ A to Z. డజంట్ మీన్ టు సే దట్ జస్ట్ బికాస్ యూ డూ సో అండ్ సో అండ్ గాడ్ నో, దట్స్ నాట్ ద పాయింట్. అట్లంటే గాడ్ ఈజ్ నాట్ సావరెన్. గాడ్ ఈజ్ నాట్ సావరెన్. ద పాయింట్ ఏంటంటే దేవుడు జగత్తు పునాది వేయబడు మునిపే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు ఎలాగైతే చేసుకున్నాడో, అలాగే ఈ మెస్సయ్యను, ఈ కాపరిని దేవుడు అప్పగించాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇష్టానుసారంగా చేశారా? ఎస్. దేవుడు ఏమైనా చదరంగంలోని బొమ్మల్లాగా వాళ్ళని అలా అలా తిప్పి ఇలా చేశాడా? చేయలా. మీరు స్వార్థలు 4 సువార్తలు చదివితే, మీరు కేర్ఫుల్గా పక్షపాతం లేకుండా చదివితే, వాళ్ళు వద్దు 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 వద్దని యేసుప్రభువును తృణీకరించారు. ఇంకో చోట ఏమని రాయబడింది? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇక్కడ కూడా అదే అంటాడు, ఇక్కడ కూడా అదే అంటాడు. నిజానికి వాళ్ళకి తెలిస్తే వీళ్ళు ఎందుకు అప్పగిస్తారు? మరి ఆ తెలిసే అవగాహన ఎవరు ఇస్తారు? ఇట్ ఈస్ అగైన్ గాడ్. అందుకనే సంఘాన్ని మరుగున పెట్టాడు. అది తర్వాత అర్థమైంది. అపోస్తలుడైన పౌలు దాన్ని మర్మంగా చిత్రీకరించాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దేవుని వాక్యం కనుక
జాగ్రత్తగా పరిశీలిస్తే అద్భుతమైనటువంటి దేవుడు. దేవుడు సార్వభౌముడు, ఎట్ ది సేమ్ టైం హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అట్లా అని చెప్పి దేవుడు, నువ్వు ఇప్పుడు హౌ కెన్ గాడ్ ఫిక్స్ మీ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ జస్టిఫైబుల్ ఇస్ సిన్నర్? అట్లాంటి దేవుడే, గాడ్ ఇస్ ఎట్ ఫాల్ట్ కదా. అంటే దేవుడే నువ్వు పాపం చేయాలి అని చెప్పేసి పాపం నాతో చేయిస్తాడు, దెన్ ఈజ్ నాట్ గాడ్ ఎట్ ఆల్. ఈ కెనాట్ బి గాడ్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ థిన్ లైన్, ఆ డ్రా చేయడం అనేది చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను రక్షిస్తాను, నేను విమోచిస్తాను, నేను ఇన్వైట్ చేస్తాను. అదే కదా యేసు ప్రభు ఆ పరిచయులతో మాట్లాడింది. ఒకరిని రక్షించుకోవడానికి దేశమంతా తిరిగి వస్తారట, ఆ తర్వాత వాడిని నరకపాత్రుడిగా చేస్తారు. మతం గురించినటువంటి విస్తారమైన వివరణ ఈ దినాల్లో మనం చూడగలం. ఏమిటి మతం అంటే? చాలామంది ఏమనుకుంటారంటే మతం అంటే దేవుణ్ణి పెరిగే మార్గంలో. మతం యాక్చువల్గా రిలీజియన్ అనే దాని రూట్ పదాన్ని గురించి కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ఆంథ్రోపాలజీ, ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ సోషియాలజీ. అంటే అర్థం ఏంటంటే, ఒక మానవుడు ఇన్ ఏ గివెన్ సర్కమ్స్టాన్సెస్లో వాడి బిహేవియర్ ఎలా ఉంది అని స్టడీ చేసే రిలీజియన్ అంటే. ఓకే, రిలీజియన్ వేరే, థియాలజీ వేరే. ఒక ఒక మంచి భక్తుడు చాలా చక్కగా వివరించాడు, నాకు అప్పుడు అర్థమే, నాకు కూడా అర్థం కాల చాలా కాలం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఓ మనుషులు దేవుణ్ణి వెతుకుతున్నారండి, దేవుణ్ణి ఎవడు వెతకట్లేదండి, దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ని వెతుకుతున్నారు, దేవుణ్ణి ఎవరు వెతకరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైతే నిజంగా నాకు ట్రూత్ తెలియాలి, నాకు ట్రూత్ అర్థం అవ్వాలి, నేనెందుకు మోసపోవాలి, నేనెందుకు నా నిత్యత్వంలో ఎలా గడుపుతానో అది నేను ఇప్పుడు తెలుసుకోవాలి, నేనెందుకు మోసపోవాలి, నేనెందుకు మాయలో బ్రతకాలి, నేనెందుకు భ్రమలో బ్రతకాలి, ఐ వాంట్ టు ఎగ్జామిన్ ద ట్రూత్ అని కనుక మొదలు పెడితే ప్రతి వాడికి అర్థం అవుతుంది. నేనే ఉన్నానండి, నేను దేవుడిని అంటే మీరు నమ్ముతారా? నా కాళ్ళు ముక్తారా మీరు? మొక్కరు. ఎందుకు మొక్కరు? మీకు తెలుసు దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి. దేవుడికి ఉండాల్సిన లక్షణాలు అంటే మానవుడికి ఉన్న లక్షణాలు ఏంటి. దేవుడు ఇప్పుడు మానవుడు దేవుడు అవుతాడా? ఇంపాసిబుల్. హౌ కెన్ మ్యాన్ సి? మానవుడు, మీకు తెలుసు భూమి మీద ఏ మానవుడు కూడా మరణం లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. మరి అన్నప్పుడు ఈ ఈ చావుకు లోనైన మానవుడు దేవుడు ఎట్టవుతాడు? అవడానికి కుదరదు కదా. సో కాబట్టి ఈ వచనం, ఈ ఈ ఈ మనం పదో అధ్యాయం మొదటి వచనం, మనం మొదటి వచనం గురించి మనం మాట్లాడుతున్నాం. మరి అట్లాగైతే మరణానికి లోనైన వ్యక్తి మరొక మరణానికి లోనైన వ్యక్తిని ఎట్లా విడిపిస్తాడు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:3. అసలు అక్కడ అపోస్తలుడైన పౌలు పాపం గురించిన డెఫినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఇస్తాడంటే, ఏంటి పాపం అంటే? దేవుని మహిమను పొందలేకపోవటమే పాపం. సో వి లాస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ మాటకు వస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో వాళ్ళు సిగ్గుపడ్డారంటే, నేను దీన్ని బట్టి ఏమనుకుంటానంటే, బహుశా ద గ్లోరీ ఆఫ్ గాడ్ వాజ్ డిపార్టెడ్ బికాస్ దే వర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ గాడ్, దే వర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జీవం నుంచి వాళ్ళు వేరుపరచబడ్డారు. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అన్నమాట మనం చూస్తాం. వాళ్ళెట్టా రక్షిస్తారండి? దొంగయు కానీ ఇప్పుడు వాళ్ళే చాలా 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 ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అని అనుకుంటారు. దొంగలు దోచుకునేవాడు. సరే, ఇంకా ముందు పెడుతుంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. వీళ్ళెవరంటే జీతగాడు, వీళ్ళెవరంటే తోడేళ్ళు. నిజమైన కాపరి ఎవరు? నిజమైన కాపరి ఇక్కడ 1 అని రాశాను, ద్వారమున ప్రవేశించువాడు. 2వ వచనం, అది 2 అని రాయాలి. ఇక్కడ 1 అని రాశాను, అది రికార్డులో అట్టగే పోద్ది కదా, దాన్ని నేను కొంచెం కరెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఏంటబ్బా నీ తప్పు రాశారు అనుకుంటారు. రెండో వచనం అది. ఆ తర్వాత ద్వారపాలకుడు తలుపు తీస్తాడు అనేది 3వ వచనం. ఓకే ఫైన్, ఇది కరెక్ట్ చేయాలి. మామూలుగా కాపీ పేస్ట్ చేస్తాను కదా, అది అలాగే ఉండిపోయింది. ఓకే, ద్వారమున ప్రవేశించువాడు నిజమైన
గొర్రెల నిజమైన కాపరి. ముందేమో నిజమైన గొర్రెల కాపరి అనుకున్నాను. అప్పుడు గొర్రెలు నిజమైనవా, గొర్రెలు నకిలీ అనేవో వచ్చే ప్రమాదం ఉందని చెప్పి దాన్ని మళ్ళీ మార్చాను. గొర్రెల నిజమైన కాపరి. ఈయన బర్రెల కాపరి కాదు. జీజాన్ గారు చెప్పేవాడు, భలే గుర్తుంది నాకు. ఒకసారి అప్పుడు ఆయన ఎప్పుడో చెప్పాడు, గొర్రెల కాపరి వేరే, బర్రెల కాపరి వేరే. రిథమిక్ ఉంటుంది అనమాట. గొర్రెల కాపరి ఏమో ముందు వెళ్తాడు. అంటే మన దేశంలోని గొర్రెలు కాదులేండి, మన దేశంలో గొర్రెలు కూడా వెనకనే ఉంటాడు, ఆయన కూడా గమనించాలి. పాలస్తీనా దేశంలో గొర్రెలు మేపే గొర్రెల కాపరులు వేరే ఉంటారు. అక్కడ వాళ్ళ గొర్రెలను పేరు పెట్టి పిలుస్తారు. కొన్ని నాకు వీడియో క్లిప్స్ కూడా ఉండేవి, అది ఎక్కడ మిస్ అయింది లేకపోతే ఇప్పుడు నేను మీకు నేను ప్లే చేసినాను. ఆయన ఒక చోట ఉంటాడు, ఒకలాంటి శబ్దం చేస్తాడు, టప 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 మొత్తం ఇలా పరిగెత్తి వచ్చేస్తాయి. అది కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి రిలేషన్షిప్ అనమాట. ఆయన ద్వారంలో ఏంటి, హీజ్ అఫీషియల్. అఫీషియల్ అన్అఫీషియల్ అంటారు చూసారా. సో హీఈస్ ఎలిజిబుల్. అది పరీక్షించబడ్డాడు. దాదాపు ఒక 30 years యేసుక్రీస్తు ప్రైవేట్ లైఫ్ జీవించాడు. ఆయన గురించినటువంటి పబ్లిక్ లైఫ్, ఆయన నార్మల్ లైఫ్ జీవించాడు. సాక్షాత్తు దేవుడే. అంటే దేవుడికి బిగినింగ్ ఎండింగ్ ఉండదు. అయితే దేవుడు ఆత్మస్వరూపిన దేవుడు, ఆకారం లేని దేవుడు మానవుడిగా వచ్చాడు. మానవ అవతారం అనకూడదు, మళ్ళీ అవతారం అంటే చూడండి టెంపరీ. హీ జస్ట్ బికేమ్ 100% హ్యూమన్ బీయింగ్. సో హీఈస్ ఆల్రెడీ గాడ్. ఆయన సృష్టించింది ఆయనే, సృష్టిని నిర్వహించేది ఆయనే. ఆత్మస్వరూపైన దేవుడే కన్యక గర్భమును జన్మించాడు. హఠాత్తుగా జన్మించలేదు, ప్రవచనపూర్వకంగా చెప్పాడు. ఆయన ఎక్కడ పుడతాడు, ఆయన జీవన విధానం ఎలా ఉంటుంది, వాటి గురించినటువంటి వివరాలన్నీ మీరు 4 సువార్తలు చదవండి, చాలా బ్యూటిఫుల్గా మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు దేవుడు అంటానికి, ఆయనే నిజమైన గొర్రెల కాపరి అంటానికి మీకు చాలా వివరంగా మీకు అర్థమవుతుంది. చదవాలి మరి. ఊరికే వాళ్ళు వీళ్ళు చెప్పింది విని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటే కుదరదు కదా. మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు వెరిఫై చేస్తే కానీ మీకు అర్థం కాదు. ద్వారమున ప్రవేశించువాడు, ద్వారపాలకులు అతనికి తలుపు తీశాడు. ఆ తర్వాత తర్వాత మనం చూస్తాము అసలు గొర్రెల నిజమైన కాపరి గురించి కనీసం కొన్ని వివరాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అవన్నీ నేను మీకు ఒక్కొక్కటి మీకు మీ ముందుకు నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. 3వ వచనం ఏం చెప్తుంది? ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. తన సొంత గొర్రెలు, అన్ని గొర్రెలు అంటే క్రైస్తవులందరూ గొర్రెలు అని అనుకోబాకండి. యేసుక్రీస్తు కాపరి అయితే యేసుక్రీస్తుకు సొంత గొర్రెలు ఉన్నాయి. ఈ సొంత గొర్రెలు ఎట్లా సొంత గొర్రెలు అయినాయి? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే 33.5 years అంటే 30 years ప్రైవేట్గా ఆయన ఒక కార్పెంటర్ ఫ్యామిలీలో ఉంటూ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత స్టెప్ ఫాదర్ అనాలి. కన్యక గర్భము అంటే మరియ గర్భమున జన్మించడం జరిగింది. అయితే భార్యాభర్తల కలయిక వల్ల పుట్టినవాడు కాదు యేసుక్రీస్తు. సో ఆ తర్వాత హాఫ్ బ్రదర్స్ హాఫ్ సిస్టర్స్ అంటారు. అర్థం ఏంటంటే యోసేపు మరియలకు జన్మించిన పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు అని కూడా కాంటెంపరీ వాళ్ళు యేసు ప్రభుతో పాటు జీవించారు. ఆ వివరాలన్నీ మీకు సువార్తల్లో మీకు అర్థమవుతుంది. ఆ 30వ ఏట ఆయన పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చాడు. ఇదే మనం 12th chapter నుంచి మనం చూస్తాము. మనం యాక్చువల్గా బిగినింగ్ నుంచి చూస్తాము. దీన్ని 2 departmentsగా చేశాము, పబ్లిక్ మినిస్ట్రీ, ప్రైవేట్ మినిస్ట్రీ అని. ఇప్పుడు పబ్లిక్ మినిస్ట్రీలో తర్వాత ప్రైవేట్ మినిస్ట్రీలోకి వెళ్తాడు. ఆయన బహిరంగంగా 3.5 years చేశాడు. ఆ తర్వాత సిలువలో ఆయన తను తాను బలిగా అర్పించుకున్నాడు. మనం ఇదే యోహాను సువార్త స్టడీ చేసినప్పుడు 18th chapter నుంచి ఆ వివరాలన్నీ మనం చూస్తాం. కొంచెం ఆగితే మీకు వివరాలు తెలుస్తుంది. కానీ మీకు ముందు చెప్తున్నాను, ఎందుకంటే కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మీకు చెప్పాల్సి వచ్చింది. తన సొంత గొర్రెలంటే ఆడ నుంచి వచ్చినాయంటే ఆయన కొనుక్కున్నాడు. ఎలా కొన్నాడు, ఎంత క్రయం చెల్లించాడు అంటే యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఎందుకు ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వచ్చిందంటే పాపములు క్షమించబడాలంటే, పాప పరిహారం కావాలంటే యాక్చువల్గా యేసుక్రీస్తు కల్వరి శిలువలో క్రయం చెల్లించింది ఎవరికి? నాట్ టు ద డెవిల్, నాట్ టు ద సేటన్, ద గాడ్ ద ఫాదర్.
బికాస్ ప్రాబ్లం వచ్చి సైతంతో మనకు ప్రాబ్లం లేదు ఇప్పుడు. ఇట్ ఈస్ గాడ్ ద ఫాదర్ ఈజ్ వెరీ యాంగ్రీ, ఈజ్ రాత్. బికాస్ గాడ్ ఈజ్ హోలీ, పరిశుద్ధమైన దేవుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు. ఎందుకంటే పాపం చేసాం మనం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాం. కాబట్టి దేవుని ఉగ్రత మన మీద ఉంది, దేవుని యొక్క శిక్ష మన మీద ఉంది, దేవుని యొక్క తీర్పులు మన మీద ఉంది. ఆ దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చగలిగింది ఎవరు లేరు. అందుకనే ఆ దేవుడే మానవుడు వచ్చాడు. మరి ఓ పక్క దేవుడు అంటారు, ఓ పక్క ఉగ్రుడు అంటారు, దేవుడే మానవుడు వచ్చారంటేనే కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దైవత్వంలో ఒకరే, వ్యక్తిత్వంలో ముగ్గురు అంటారు. అది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే, కానీ యాక్చువల్గా మనకు అండర్స్టాండ్ అయిన లాంగ్వేజ్ ఎట్లుంటుందంటే, వరకుమారాన్ని నేనున్నానండి. ఐఎమ్ యాక్చువల్లీ బికమింగ్, బీయింగ్ అనకూడదు. ఎందుకంటే నేను అలా మార్పు చెందుతూ ఉంటాను. 10 ఇయర్స్ బ్యాక్ ఒక విధంగా ఉన్నాను, ఇప్పుడు ఇంకో విధంగా ఉన్నాను. నన్ను ఒక ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసిన వ్యక్తి ఇప్పుడు చూస్తే కొంత తేడా ఉంటుంది. ఎంట్రుకలు హెయిర్ ఫాల్ అయి ఉంటుంది, లేక మొహం మీద ఏజ్ అనేది క్లియర్గా కనపడుతుంది. ఓ 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే ఓహో చాలా అప్పుడు యూత్లో ఉన్నారు, ఇప్పుడు చాలా మారిపోయారండి అంటారు. ఎందుకంటే బికాస్ ఐఎమ్ చేంజింగ్, ఐఎమ్ నాట్ బీయింగ్ అనేది దేవుని ఒక్కడిని అనాలి. ఎందుకంటే అన్చేంజింగ్. బీయింగ్ అంటే అర్థం ఏంటంటే అన్చేంజింగ్ అని అర్థం అనమాట. సో బికమింగ్, మనమంతా బికమింగ్ హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా. ఆల్ క్రియేషన్ ఇస్ బికమింగ్. అంటే దెర్ ఇస్ అ కంటిన్యూస్ చేంజ్ ఉంటుంది, డిపెండెన్సీ కూడా ఉంటుంది. ఓకే, సో ఆ దేవుడు సిలువలో క్రయం చెల్లించి కొనుక్కున్నాడు. అంటే ఈ పాపము పరిహారం అవటానికి రక్తము చిందించబడాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఎలా చిందించబడాలంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించాలి. ఈ యేసు కేవలము ఒక మానవుడు అయితే దేవుని ఉగ్రతను భరించలేడు. ఈయన కేవలము దేవుడైతే ఆయన బలిగా తన ప్రాణాన్ని అర్పించలేడు. సో హీఈస్ బోత్ 100% గాడ్ అండ్ 100% హ్యూమన్. దాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఆ అద్భుతమైనటువంటి ఆ రక్షణ సంకల్పంలో దేవుని ప్రణాళిక ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే సాధ్యమైంది. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైంది. కల్వరి శిలువలో ఆయన క్రయాన్ని చెల్లించాడు. యేసు క్రీస్తు, క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సియా హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో క్రీస్తు. దాన్ని ట్రాన్స్లిటరేషన్ అన్నారు, తర్జుమా లేకుండా యాస్టీస్గా పెట్టారు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం ఉంచి ఆయన రక్షిస్తాడు, విమోచిస్తాడు కనుక ఆయన యేసు. తన ప్రజలు, ప్లీజ్ రిమెంబర్ దాట్, తన ప్రజలు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధలేదు, క్రీస్తునందు నిద్రించిన వారు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. సో కాబట్టి క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, క్రీస్తునందున్నవారు తన ప్రజలు. మీకు అర్థమవుతుంది ఈ పాయింట్. మీరు బైబిల్ గ్రంథంలో కనుక జాగ్రత్తగా ఏరు చూస్తే, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, తిరిగి జన్మించిన వారని పర్యాయ పదాలు వాడుతూ ఉంటాం. తన సొంత గొర్రెలు. ఎవరు ఆయన స్వరాన్ని వింటారు? తన సొంత గొర్రెలే ఆయన స్వరాన్ని వింటారు. ఇప్పుడు నేను ఈ దివ్యమైన వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నాను, వింటున్నప్పుడు యు ఆర్ గ్లూడ్ టు దిస్ వాయిస్. ఎందుకంటే మీకు అర్థమవుతుంది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను లేఖనాల్లో ఉన్న మాటలే తిరిగి చెప్తున్నాను. నేను నా సొంత మాటలు ఏం చెప్పట్లా, నా స్టోరీ ఏం చెప్పట్లా. ఈ వాక్యాన్ని అపోస్తుడైన యోహాను రాశాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశాడు. ఇది లేఖనాలు, దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని మీకు వివరిస్తున్నాను. ఇలా వివరిస్తున్నప్పుడు ఎన్లైటన్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఈ వాక్యాన్ని ముందు మనం ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేశాం. సో తన సొంత గొర్రెలు, అతని అంటే ఎవరు? కాపరి స్వరాన్ని వింటారు. కాపరి స్వరాన్ని అందరూ వినగలరా? వినలేరు. ఎట్లా ఉంటుందంటే గ్రీక్ అండ్ లాటిన్ లాగా. ఇప్పుడు దీన్ని యూట్యూబ్లో పెడతాను, చాలామంది వింటారు, ఎక్కదు. ఈయనేదో మత ప్రచారం చేసుకుంటున్నారండి అనేవాళ్ళు ఉంటారు. ఈయనేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అనేవాళ్ళు అంటారు. కానీ అబ్బా ఎంత కరెక్ట్ చెప్పాడండి, ఎంత కరెక్ట్ చెప్పాడండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడండి అని అందరు చెప్పరు, కొద్దిమంది చెప్తారు. ఎవరు వాళ్ళు? తన సొంత గొర్రెలు. ఇంకొక మాట చెప్పనేమండి, రక్షించబడిన వారు, పాప పరిహారం పొందిన వారు, చనిపోయిన స్థితి నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిత్య జీవాన్ని పొందుకున్న వారు, దేవునితో కనెక్ట్ అయిన వారు, దేవుని యొక్క లైఫ్ ఎవరిలో అయితే ఉంటుందో రీజనరేటెడ్ పర్సన్ అంటారు. ఎన్ని పదాలు వాడుతున్నానో మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. రక్షించబడిన వ్యక్తి అంటే ఎవరంటే
యేసయ్య, నువ్వే నా రక్షకుడు, నా కోసం సిలువలో నువ్వు 2000 సంవత్సరాల క్రితం నువ్వు ప్రాణం పెట్టావు. పాపం చేసింది నేను నిజమే, శిక్ష నాకు రావాలి నిజమే. అయితే నాకు బదులుగా నేను పుట్టక మునిపే సిలువలో నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, క్రయం చెల్లించవని మీ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం చెప్తుంది. నేను నమ్ముతున్నాను, నన్ను పరిహరించండి అని ఎవరైతే 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 9 వచనం చూస్తాను. మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పరిశుద్ధులుగా చేస్తాడు. అది దేవుడు ఇచ్చినటువంటి, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి. నేను పశ్చాత్తాపడి నా పాపములు ఒప్పుకొని నన్ను పరిహరించండి అని ఎవరైతే ప్రాధేయపడతారో వాళ్ళు ఆయన సొంత గొర్రెలు అవుతారు. వాళ్ళు దేవునితో కనెక్ట్ అవుతారు. ఎట్లా కనెక్ట్ అవుతారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి హృదయంలో నివసిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? త్రిత్వంలో మూడో వ్యక్తి, తండ్రి అయిన దేవుడు, గాడ్ ద ఫాదర్. ఎందుకని దేవుడు అలా తను తాను పరిచయం చేసుకుని మనకు తెలియదు, కానీ దేవుడు మనకు పరిచయం చేసినప్పుడు ఒక తండ్రిగా పరిచయం అయ్యాడు. దేవుని గురించినటువంటి బిరుదులు వేగంలో చాలా ఉన్నాయి, అవన్నీ ఒక్క మాటలో నేను చెప్పలేను. అంచెలంచెలుగా స్టడీ చేస్తే కానీ మనకు అర్థం కాదు. సో తన సొంత గొర్రెలు అతని స్వరం వినును. తన సొంత గొర్రెలు ఎలా అయ్యారంటే, యేసుక్రీస్తు రక్తములో కడగబడి కొనబడి, రిడెంప్షన్ అంటారు. రిడెంప్షన్ అంటే దాని మీనింగ్ చాలా బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, చాలామంది కాదు, కొద్దిమంది ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర బంగారం ఉంటుంది, ఓ ఇల్లు కట్టుకోవడమో, లేకపోతే ఓ పెళ్ళో, లేకపోతే ఏ శుభకారమో, ఏదో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో కొన్ని ఖర్చులకు డబ్బులు కావాలి, డబ్బులు లేవు, వాళ్ళు చాలా పెద్ద మనుషులు, ఎవరిని అడగలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర కొంత బంగారం ఉందండి, నాకు ఇంత డబ్బు కావాలి, మీరు ఇస్తారంటే అది ఒరిజినలా నకిలీ అని వాళ్ళు పరీక్షించి దీనికి ఎంత వాల్యూని ఎవాల్యుయేట్ చేస్తారు, అంత వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఆ బ్యాంకులో పెట్టుకొని వాళ్ళు అమౌంట్ ఇస్తారు. సరే, ఈ లోపల వాళ్ళు ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బు సమకూర్చబడిన తర్వాత వెళ్ళి ఆ బంగారం తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, మేము రిడీమ్ చేసుకోవడానికి వచ్చామండి అంటారు. రిడీమింగ్ అంటారు. సో వాళ్ళు ఆ క్రయం చెల్లించేసి వాళ్ళు వెనక్కి తెచ్చుకుంటారు. ఇప్పుడు జరిగింది అదే. సృష్టించింది దేవుడు, మనం యాక్చువల్గా దేవుని పిల్లలకు, దేవుని బిడ్డలమే. అయితే దేవుడు వద్దన్నది మనం చేసిన కారణం చేత, నాకు దేవుడు అవసరం లేదు, నేను ఇండిపెండెంట్గా ఉంటాను అనుకుంటే నీ ఇష్టం అన్నాడు. అదే జరిగింది ఏదైనా తోటలో, ఆదికాండం 3వ అధ్యాయం. నేను రాజును, నేను నిజానికి రారాజును, అయితే మిమ్మల్ని రాజుగా చేశాను, మీరు పరిపాలించండి అని చెప్పేసి స్వేచ్ఛ ఇస్తే, ఆ స్వేచ్ఛ ఏం చేశాడు, నేనే రాజును, నాకు నువ్వు అక్కర్లేదు, నేనే డిసైడ్ చేసుకుంటా వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని. అంటే మీకు దాన్ని పారాఫ్రైజ్ చేస్తాను. 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటని పారాఫ్రైజ్, మీకు అర్థం అవడానికి పారాఫ్రైజ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా వింటుంటారు కాబట్టి మీకు అర్థం అవ్వడానికి ఎలా చెప్తున్నాను. మీ ఇష్టం అన్నాడు. సో దేవుని బిడ్డలు తప్పిపోయారు, పోగొట్టుకోబడ్డారు, దేవర్ లాస్ట్. వాళ్ళు తమ సొంత దారిలో తప్పిపోయారు. ఎందుకంటే గొర్రెలు అంటే వాళ్ళు తెలియదు. అయితే కాపరి ఏం చేశాడు, వెతికి ఆ గొర్రెలను అది లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పబడిన పిక్చర్ అన్నమాట. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పడం, లేకపోతే మీకు ఇది ఇట్లా పెట్టేసి నేను అది కూడా మీకు ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఈ లేఖనాలు చూపించి మీకు చెప్తే బాగా అర్థమవుతుంది. అలా కాకుండా నేను ఓ స్టోరీ లాగా చెప్పుకుంటూ పోతే నేనేదో నా స్టోరీ చెప్పినట్టుగా ఉంటుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. 3 నుండి 7 వచనాలు చదువుతాను. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటేమో తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానం, రెండవదేమో తప్పిపోయిన నాణ్యం యొక్క ఉపమానం, మూడవదేమో తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం. ఇప్పుడు మనం తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానం గురించి మనం స్టడీ చేస్తున్నాం, ఎందుకంటే దీనికి లింక్ ఉంది కాబట్టి. ఇక్కడికి ఎందుకు వెళ్ళానంటే, ఇది ఎక్స్పౌండ్ చేస్తే ఈ ట్రూత్ బాగా అర్థమవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాను. ఆ లింక్ లేకపోతే అడిగి పోకూడదు. ఒక వాక్య భాగం తీసుకొని ఒక వాక్య భాగాన్ని స్టడీ చేస్తుంటే మనం అక్కడే ఉంటే కానీ ఆ ట్రూత్ కరెక్ట్గా అర్థమవుతుంది. కానీ దీని గురించినటువంటి ట్రూత్ మరొక చోట దేవుడు పెట్టాడు. అయితే దాన్ని ఎక్స్పౌండ్ చేసి ఇది వాక్యం బాగా అర్థమవుతుంది. తన సొంత గొర్రెలు అతని స్వరం వినును అనే పాయింట్ మనకు అర్థం కావాలంటే ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నేను చదువుతాను చూడండి. అసలు ఈ ఉపమానానికి కీలకమైన పాయింట్ ఏంటి, ఈ 3 ఉపమానాలకి, పారబుల్స్కి కీలకమైనటువంటి కీ పాయింట్ ఏంటిదంటే, మొదటి 2 వచనాలు చూస్తే మనకు అర్థం. ఎందుకు చెప్పాడు ఇవి అనేది మీకు అర్థమైతే దాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి మీకు అర్థమైంది.
సో మొదటి 7 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆ ఒక్కటి చదివి వదిలేస్తాం, అది మిస్టేక్. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు రాగా వచ్చుచుండగా. దాని గురించి ఈజీగా అర్థం చేసుకోవచ్చు, పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. రెండో వచనం, పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుక్కొనిరి. అది జరిగిందా, అందుకని ఈ ఉపమానాలు చెప్తున్నాడు. ఎందుకు ఉపమానం చెప్తున్నాడు? రెండో వచనం, పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు. అంటే పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకున్నారంటే మేము పాపులము కాదు, వీళ్ళంతా పాపులు అని వీళ్ళు ఏం చేశారంటే గీత గీసేసుకున్నారు. ఎవరు? పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు పాపులను చేర్చుకుని వాళ్ళతో కూడా భోజనం ఎందుకంటే పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు అలా చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా నిష్టగా ఉంటారు. వాళ్ళలాగా వాళ్ళు పాటించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళతోనే, ఇంకొక మాటలో చెప్పాలంటే యూదులు కాని వాళ్ళని అసలు కనీసం వాళ్ళు ముట్టుకోరు, వాళ్ళతో మాట్లాడరు, ఆ ప్రాంగణంలోకి పోరు, వాళ్ళ ఇండ్లలోకి రారు, వీళ్ళని ఇండ్లలోకి రానివ్వరు. చాలా నిష్టగా ఉంటారు వాళ్ళు. సో యేసు ప్రభు సామాన్యమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన కూడా యూదుడే, యేసుక్రీస్తు కూడా యూదుడే, ఏంటి పాపులతో కలిసి భోజనం చేస్తాడనే అనుకున్నారు. అప్పుడు స్టార్ట్ పెట్టేశాడు. ఏమని పెట్టాడు? అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్తున్నప్పుడు ఉపమానానికి ఒక కీలకమైన పాయింట్ ఉంటుంది. ఆ కీలకమైన పాయింట్ ఒకటే తీసుకోవాలి, కానీ మొత్తం దాన్ని పోగులు లాగి మొత్తం ఇంటర్ప్రిట్ చేసి అలా చేయకూడదు. ఒకే ఒక్కటి అలా చేయొచ్చు. ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తనాల గురించినటువంటిది ఒకటే చేయొచ్చు, అది కూడా ఆయన చేసి చూపించాడు. ఇక మిగిలిన ఉపమానాలు ఏది కూడా మెయిన్ థాట్ ఒకటి ఉంటుంది, దాన్ని పెరిఫరల్స్ ఓన్లీ 1 or 2 ఐటమ్స్ తీసుకోవడం, కానీ అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఇది ఇది మీకు కొంచెం వివరిస్తాను. ఆయన వారితో ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకడా? ఆన్సర్ ఏం చెప్పాలి? వీళ్ళు చెప్పాలి, అవును వెతుకుతాడు అని చెప్పాలి. అదేంటి సార్, 99ని వదిలేసి ఒక్కటి పోతే నాకు అనిపించింది, ఇదేం లాజిక్ ఇది? ఒకటి పోతే పోయిందిగా, 99 ఉన్నాయిగా, ఒకదాన్ని ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేసింది అంటే? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తర్వాత తర్వాత చెప్తాను చూడండి. ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో వదిలిపెట్టి గొర్రెల దొడ్డులో కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి, అడవిలో వదిలిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వాళ్ళతో చెప్పాను. దీనికి కీ ఓపెనింగ్ ఎక్కడ చేశాడు? 7వ వచనంలో ఓపెన్ చేశాడు. ఎలా అర్థం చేసుకోవాలా 99 గొర్రెలు? 7వ వచనం, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అది కీ పాయింట్ అన్నమాట. ఈ పారబుల్ యొక్క కీ పాయింట్ ఏంటిదంటే ఈ 99 మంది ఎవరు? మాకు మారు మనసు అక్కర్లేదు అనుకుంటున్నారు వాళ్ళు, మేము నీతిమంతులము అనుకుంటున్నాం, మేము పాపులం కాదు అనుకుంటున్నాం. కానీ ఒకడేం చేశాడంటే, అయ్యో నేను పాపిని కదా, నా పాపములు ఎవరు పరిహరిస్తారు, నా పాపములు ఎవరు క్షమిస్తారు అని ఒక్కడు అనుకుంటున్నాడు. వాణ్ణి యేసుప్రభు ఏం చేశాడంటే వెతకి పట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఈ మాటలు వినేటప్పుడు కూడా అయ్యో నేను పాపినే కదా, నేను జన్మతః పాప నైజం నాలో ఉంది కదా, నేను ఆ దేవునికి వ్యతిరేకంగా ఎన్ని రకాలైన పనులు చేశాను, అసహ్యమైన పనులు ఎన్ని చేశాను, నాకు తెలుసు ఇది ఇచ్చి అని నేను అంటాను, దాన్నే చేస్తున్నాను కదా, ఇది మంచిది చెయ్యాలి అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను కదా, నాలో ఒక అసమర్థత ఉంది కదా, నాలో ఒక చేతగానితనం ఉంది కదా, నేనేంటి నా జీవితం అంతా బయటికంతా వేషధారణ, కానీ యాక్చువల్గా నా రహస్య జీవితం అంతా పుచ్చే కదా, బయటికేమో బాగా మేలిమి బంగారంలో కనబడతా కానీ లోపలంతా పుచ్చే కదా, నాలో పాప నైజం ఉంది, నేను పాపం చేస్తున్నాను, పాపానికి బానిసైపోయాను, ఎవడు నన్ను విడిపిస్తాడు అని తప్పిపోయిన గొర్రె వెతుకుతాడు. అని నేను పాపిని, పాపమునకు బానిసనయ్యాను,
ఇప్పుడు నన్ను ఎవడు విడిపిస్తాడు అని అటువంటి అవగాహన కలగటం అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు పాపివి, నువ్వు నీతిమంతుడు కావు, ఇదిగో ఆ నీతిమంతుడు ఒకడే, ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు, ఆయన సాక్షాత్తు దేవుడు. నీ కోసం సిలువలో దేవుని తీర్పును ఆయన అనుభవించాడు. నువ్వు ఈ ట్రూత్ నమ్మావా, నీ పాపులు క్షమించబడతాయి, ఆ దేవుని తీర్పు నుంచి తప్పించుకుంటావు. లేదా దేవుని తీర్పు, దేవుని ఉగ్రత నీ నెత్తి మీద ఉంది అనే కన్విక్షన్స్ పరిశుద్ధాత్మ దేవుడు కలగజేస్తాడు. అందుకనే పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పుదల కలగజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 16:8 ఆ మాట రాయబడింది. తన సొంత గొర్రెలు అతని స్వరం వినును. దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎవరు తన సొంత గొర్రెలు? ఈ ఒక్కడు తప్పిపోయినాడు. సో ఇప్పుడు ఇది చదువుతున్నాం కదా, మరి తమరు 99 గొర్రెల బ్యాచ్లో ఉంటారా, ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె బ్యాచ్లో ఉంటారా? యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినందుకు లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చాడు. మరి నేను నశించే గుంపులో ఉన్నాను, నేను ఆ తప్పిపోయిన గొర్రెను. ఆ తర్వాత మొత్తం 3 కూడా అదే. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా నేను తప్పిపోయానని వాడికి అర్థమైంది. అందుకనే తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ఉపమానాలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. తన గొర్రెలు, తన సొంత గొర్రెలు. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. తన సొంత గొర్రెలు, మీకు తర్వాత మీకు పీపీటీలో కూడా ఈ పాయింట్లు పెట్టాను. అయితే నేను మీకు కొంచెం వివరించి, అసలు మెయిన్ పాయింట్ దొరికింది కాబట్టి ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవచ్చు. తన సొంత గొర్రెలు, మనం ఎక్కడున్నాం? మనము 3వ వచనంలో ఉన్నాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పేరు పెట్టి పిలుస్తాడట. ఆయన ఈజ్ అ క్రియేటర్ కదా, ఈజ్ అ క్రియేటర్, సృష్టికర్త, ఈజ్ అ రెడీమర్, ఆయన విమోచనకర్త, ఆయన సృష్టికర్త, ఆయన విమోచనకర్త. కాబట్టి నీవెవరో ఆయనకు తెలుసు. ఎవరు నిన్ను గురించి దేవుడికి ఇంట్రడక్షన్ చేయాల్సిన పనిలేదు, నిన్ను పిలుస్తాడు. నీకు ఎలా తెలుస్తుంది? నీ మనస్సాక్షిలో నీకు అర్థమైపోద్ది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడో లేదా నీ మనస్సాక్షి నీకే అర్థమవుతుంది. ఎవడో వచ్చి నీ పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పనిలా. తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు నాకు తర్వాత చివరికి వచ్చి నాకు చెప్పేవాళ్ళు, అన్నా నా ఒక్కడితోనే మాట్లాడుతున్నట్టుగా ఉందన్న, దేవుడు స్పష్టంగా మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పారు? అక్కడ 100 మంది కూర్చొని ఉంటారు, ఓ 20 మంది వింటుంటారు, ఓ 30 మంది ఉంటారు. వాక్యం వింటున్నసేపు దేవుడు నాతో మాట్లాడు. నీకు ఎలా తెలుసు అంటే నీ మనస్సాక్షికి నీకు అర్థమైపోద్ది అది. తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచుకుని. 3వది, తన సొంత గొర్రెలను వెలుపలికి నడిపిస్తాడట. గొర్రెల దొడ్డిలో ఉంటాము, వెలుపలికి కూడా నడిపిస్తాడు. ఈ ట్రాన్సాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గొర్రెల ద్వారంలోనికి ప్రవేశిస్తాము, గొర్రెల దొడ్డిలో ఉంటాము, మరణ వెలుపలికి వస్తాం. సో దెర్ ఇస్ అ అంటే షిఫ్ట్ అనమాట. దెర్ ఇస్ అ టైమ్ వేర్ వీఆర్ దేర్, ఆ ఫోల్డ్లో ఉంటాము, గొర్రెల దొడ్డిలో ఉంటాము. ఆ తర్వాత వెలుపలికి నడిపిస్తాం. వెలుపలికి అంటే ఏ వెలుపలికి? మార్కెట్ ప్లేస్. ఉద్యోగాలు చేసుకుంటాం, సంసారాలు చేసుకుంటాం. సో ఆ గొర్రెల దొడ్డి అనేది దాన్ని సంఘం అంటారా, లేక దేవుని సన్నిధి అంటారా? దేవుని సన్నిధి మనతో దేవుడు వదిలిపెట్టాడు కదా. ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అన్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. నేను మీతో సదాకాలం ఉన్నానన్నాడు, ఉంటానన్నాడు, ఉన్నానన్నాడు. బైబిల్ చదివేటప్పుడు కూడా గ్రామటికల్గా అర్థం చేసుకుంటూ చదివితే చాలా బాగుంటుంది. ఉన్నాను అన్నాడు అంతే, ఉంటాను అనలేదు. ఐ ఆమ్ విత్ యూ అన్నాడు. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా రాయబడింది. సో తన సొంత గొర్రెలు ఆయన స్వరం వింటాయి, తన సొంత గొర్రెలు పేరు పెట్టి పిలుస్తాడు, తన సొంత గొర్రెలు వెలుపలికి నడిపిస్తాడు. ఆ తర్వాత 4వ వచనంలో ఏమన్నాయంటే, అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు. సో గాడ్ గోస్ బిహైండ్. అంటే దేవుడు తన గొర్రెలు చాలా అమాయకమైనవి. గొర్రెలకు ఒకటే ఒకటి తెలుసు, ఏమిటి అంటే కాపరి స్వరాన్ని వింటాయి, కాపరి పొయ్యే దారిలోనే వెళ్తాయి. 2 పనులు చేస్తాయి గొర్రెలు, అంతకన్నా ఇంకేం తెలియదు.
వాటికి అంతకన్నా పెద్ద బుర్ర ఉండదు, అందుకని గొర్రె అంటారు. మోస్ట్ ఇన్నోసెంట్ ఎనిమల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. కాపరి స్వరాన్ని వింటాయి. కాపరి స్వరాన్ని విని ఆ కాపరిని వెంట ఎంత రెండే. మిగిలినన్ని కాపరి చూసుకుంటాడు. కాపరి ఏం చేస్తాడు? ఇక్కడ రాయబడింది, ఆయన పిలుస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన ముందుంటాడు. 4వ వచనం ఏం చెప్తుందంటే, ఇంకేం చెప్తుంది? గొర్రెలు అతని స్వరం వినును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు కాపరి వెంట వెళ్ళటానికి వాట్ మేడ్ దీస్ షీప్ టు ఫాలో షెపర్డ్ అంటే స్వరం వింటాయి. ఎందుకంటే ఎప్పుడూ కాపరితోనే టైం స్పెండ్ చేస్తాయి. ఆ కాపరి అక్కడ ఆ ఒక్క కాపరి వెంటనే వెళ్తాయి. ఆ ఒక్క కాపరి పొద్దు నుంచి సాయంత్రం దాకా విని 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 కరెక్ట్గా అర్థమైపోతుంది అనమాట. కాపరిని చూస్తుంది, కాపరి స్వరాన్ని వింటుంది, కాపరి స్వరాన్ని వింటుంది, కాపరి స్వరాన్ని గుర్తుపడుతుంది, కాపరిని వెంబడిస్తుంది. నా పాయింట్ ఏంటంటే, మీరు కాపరి స్వరాన్ని గుర్తుపట్టారా? గుర్తుపడితే ఆయన మీ ముందు నడుస్తున్నాడు, మీరు ఆయనతో పాటు నడుస్తున్నారా? రెండే విషయాలు గొర్రెలు చేసేవి, రెండే రెండు. కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలి, కాపరిని వెంబడించాలి. ఓన్లీ 2 థింగ్స్. గొర్రెలు తన సొంత గొర్రెలు అతని స్వరం ఎరుగును, తన సొంత గొర్రెలు అతని వెంబడించు. కానీ అన్యుల స్వరము అవి ఎరుగవు. 5వ వచనం అదే అంటాడు, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడించక వాని యొద్ద నుండి పారిపోవు. ఓకే, 2 థింగ్స్. ఆయన స్వరం విని ఆయన వెంబడించాలి. ఒకవేళ అన్యుడి స్వరం మధ్యలో మిక్స్ అయిందనుకో, అప్పుడు ఏం చేస్తాయంట, అన్యుడి స్వరం చూసి ఇది కాపరి స్వరము కాదు అని ఏం చేస్తుందంటే, అన్యుణ్ణి వెంబడించకుండా అన్యుడి నుంచి పారిపోతుందట. ఎరుగవు, వెంబడింపవు, పారిపోవు. ఆ 3 విషయాలు చెప్పిన. అంతకుముందు మీకు పెట్టిన పాయింట్ ఏంటంటే, అంతకుముందు నేను పెట్టాను చూడండి, ఏంటిది అది? ఆ పైన పెట్టాను, స్వరాన్ని వింటుంది. ఓకే, స్వరాన్ని వింటుంది, స్వరాన్ని ఎరుగుతుంది, కాపరిని వెంబడిస్తుంది. 3 విషయాలు. స్వరాన్ని వింటుంది, స్వరాన్ని ఎరుగుతుంది, వినిన తర్వాత ఎరుగుతుంది, ఎరిగిన తర్వాత కాపరిని వెంబడిస్తుంది. అది మనము చూసాం. ఆ తర్వాత ఏం చూసాము? అన్యుల స్వరము ఎరుగవు, అన్యుని వెంబడింపవు, అన్యుని యొద్ద నుంచి పారిపోతుంది. పారిపోతుంది. అయితే జనరల్గా అందరి ఎదురుగా చెప్పాడు, కానీ ఒక బ్యాచ్ ఉంది. 6వ వచనంలో ఏమన్నా ఇవ్వడంటే, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు, గ్రహించరు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేయబడ్డాయి. వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళు సత్యాన్ని గ్రహించడానికి ఏమాత్రం ఇష్టపడరు. గొర్రెలు పోవు ద్వారము నేనే, 8వ వచనం అంటాడు. కాబట్టి యేసు వార్త ఎట్లనను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. 9వ వచనం బ్యూటిఫుల్ చెప్పాడు అండి. మీరు గ్రహించాలి, అక్కడ గొర్రెల దొడ్డి ఒకటి ఉంది, ద్వారం ఒకటి ఉంది, కాపరి ఎక్కడ ఉన్నాడు? ఆ ద్వారం, అసలు ఆయనే ద్వారం. అంటే తలుపులు ఉండవు దానికి. లోపలికి గనుక తోడేలు రావాలంటే, లోకల్ గనుక ఏదైనా క్రూర జంతువు రావాలంటే కాపరిని దాటుకొని రావాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ ఈజ్ ద క్రియేటర్. సో వాట్ ఈస్ సేఫ్టీ లోపల గొర్రెల దొడ్డికి? అందుకనే రక్షించబడిన తర్వాత ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఇటర్నల్ సెక్యూరిటీ అంటారు. బహుశా అది ఇవాళ చెప్పడం కుదరదేమో, నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి కుదరదు. ద్వారము నేనే, నేనే ద్వారం 2 సార్లు అంటాడు. ఆ మాట చూడండి. 8వ వచనంలో గొర్రెలు పోవు ద్వారము నేనే అంటే రక్షించబడ్డానికి, దేవుని యొక్క సన్నిధికి రావడానికి నా ద్వారా మాత్రమే సాధ్యము. మారుమనసు పొందడానికి, తిరిగి జన్మించడానికి, పాప పరిహారం పొందడానికి నేను మాత్రమే, యేసు ప్రభు తప్ప
యేసు ప్రభు కాకుండా, యేసు ప్రభును మినహాయించి యావత్తు ప్రపంచంలో అది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏ కాలమైనా సరే వేరే మార్గము లేదు, లేదు, లేదు అని నేను చెప్పే మాటలు కాదు. బైబిల్ గ్రంథం జాగ్రత్తగా పరిశీలిస్తే అది మనకు అర్థమవుతుంది. లేదండి మా మార్గం మాకు మంచిదండి ఉందనుకుంటే మీ ఇష్టం, అది బికాజ్ యూ విల్ పే ఫర్ ఇట్. ప్లీజ్ రిమెంబర్, మీరు చేసే నిర్ణయాలను బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది. దానికి ఎవరు బాధ్యతలుగా చేయడానికి కుదరదు. అది దేవుడు ఎవరిని బలవంతం చెయ్యడు. దేవుడు ఒక మార్గాన్ని మీ ముందు పెడతాడు, మీరు చూస్ చేసుకోవాలి. లేదు సార్ మాకు వద్దు సార్ అంటే మంచిదండి. ఎవరు కూడా బలవంతంగా, చాలామంది ఒక 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 భేదాభిప్రాయం ఏంటంటే మార్కెట్ ప్లేస్లో ఈ క్రైస్తవులు మత మార్పిడి చేస్తారని అంటే పచ్చబద్ధం. ఎవరండి మత మార్పిడి చేసేది? 2 ఏళ్ల బిడ్డను పట్టుకుని దానికి ఇష్టం లేకుంటే నోట్లు పెడితే ఊసేస్తుంది. మీ ఇంట్లో మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ భార్య ఉంది, మీ భర్త ఉన్నారు, మీరు బలవంతంగా ఏమైనా చేస్తారా? ఐ థింక్ ఒక స్టోరీ, చిన్న ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది, మీకు బాగా అర్థం. ఒక తల్లి ఏం చేస్తుందంట, కొడుకుని సిట్ అండ్ ఈట్ అంటుందంట. వాడు నిలబడి తింటున్నాడు. నో, ఐ విల్ నాట్. తల్లికి అహమాట సార్, నేను తల్లిని, నువ్వు నా మాట కాదంటే ఏంట్రా, నువ్వు ఈ వయసులోనే నా మాట కాదంటే ఏంటి? ఐ సే యూ సిట్ అండ్ ఈట్. వాడు నో. తల్లిగా ఇట్లా పట్టి నువ్వు కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర ఇట్లా బలవంతంగా కూర్చొని తినని కూర్చోబెడితే అప్పుడు వాడు అంటాడంట, మమ్మీ యూ మేడ్ మీ టు సిట్ అండ్ ఈట్, బట్ ఇన్ మై హార్ట్, ఇన్ మై మైండ్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ ఈటింగ్ అంటాడు. అది మానవ నైజం. సో కాబట్టి ఎవరెవరిని బలవంతం చేసేది లేదు. అయితే ట్రూత్ అనేది మీ ముందు పెట్టినప్పుడు మీ ఇష్టం, మీరు ఆలోచన చేయండి. ప్లీజ్ రిమెంబర్, లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్, ద డిసిషన్స్ వాట్ యూ టేక్ నౌ విల్ లీడ్ టు యువర్ డెస్టినేషన్. నీ పాపములు పరిహరించబడకుండా ఉన్నట్లయితే, నీ బ్రతుకులో మార్పు రాకుండా ఉన్నట్లయితే, పాపపు బానిసత్వం నుంచి విడుదల పొందకుండా పాపములోనే జీవిస్తున్నట్లయితే, చేసిన ప్రతి పాపానికి క్రయం నువ్వే చెల్లించాల్సి వస్తుంది. లేదా దేవుడు మన పాపములకు కావలసిన క్రయాన్ని ఆయన ఇదివరకు చెల్లించాడు అని విశ్వాసము ద్వారా, క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా, కృపచేతనే. ఏదో మన మన మెరిట్స్ ఏం లేవు రక్షించడానికి. నేను పలానా కులం కాబట్టి, పలానా మతం కాబట్టి, పలానా చదువు కాబట్టి, నా బ్యాక్గ్రౌండ్ కాబట్టి, నథింగ్ డూయింగ్. దేవుడి దగ్గరికి ఎవరైతే విశ్వాసంతో వస్తారో వాళ్ళందరినీ దేవుడు స్వీకరిస్తాడు, రక్షిస్తాడు. సో ద్వారము నేనే, నేనే ద్వారము అని పిలుస్తున్నాడు. వస్తే నీ పాపములు పరిహరించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, పాపపు బానిసత్వం నుంచి విడిపించబడతావు, దేవునితో కనెక్ట్ అవుతావు, దేవునితో నీకు సంబంధం ఉంటుంది, ఆయన స్వరాన్ని వింటావు. ఎలా వింటావు ఆయన స్వరము? ఇప్పుడు లేఖనాలు, దేవుని యొక్క వాక్యం నీ ముందుంది. ఈ వాక్యాన్ని చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు చదువుతుంటే నీతో మాట్లాడతాడు. నీకు ఎలా తెలుస్తుంది అంటే నీకే తెలుసు. ఎందుకంటే నేను చదువుతాను, నాకు అర్థమవుతుంది. ఈ మాటలు వింటున్న కొంతమంది దానికి ఎస్ యువర్ రైట్ బ్రదర్, యువర్ రైట్ బ్రదర్ అని మీరు అంటున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. ఒకవేళ ఇప్పుడు మనం జూమ్ మీటింగ్లో ఉన్నాము, ఎవరెవరైతే నా మాటలతో ఎక్కివిస్తారు, మీరు ఒకసారి థమ్స్ ఇలా రైజ్ చేయండి అంటే మీరు చాలామంది థమ్స్ రైజ్ చేస్తారు, నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే నేను చెప్పేది వాక్యమే కాబట్టి. లోపల ప్రవేశిస్తే ఏం జరుగుతుందట? లోపల ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడై, రక్షించబడతాడు. లోపల ప్రవేశించాలి, రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. అంటే అర్థమైందంటే ఈ భూమి మీద బ్రతికిన కొద్ది కాలము దేవుని కోసం సాక్షిగా జీవించాలి. బయటికి వెళ్ళటం అంటే అర్థమైందంటే స్వేచ్ఛాజీవిగా ఉన్నాం గనక మన ఉద్యోగాలు, మన కుటుంబాలు అన్నీ మానుకొని బదిలీ చేసుకుంటూ కూర్చొని బైబిల్ చెప్పట్లా. నువ్వు ఉద్యోగం చేయి, నీతిగా చేయి. నువ్వు బయట వ్యాపారం చేయి, నువ్వు నీతిగా చేయి, పవిత్రంగా బతుకు, పాప బాధ్యతను విడిపించబడ్డావు అని రక్షించబడిన వ్యక్తి యొక్క రూపాంతరము. యేసుప్రభుని నమ్ముకుంటే ఏమని జరుగుతుందంటే జీవితంలో రూపాంతరం వస్తుంది. తాగుడు మానేస్తాడు. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం మానుకుంటారు. దాన్ని బలవంతంగా మత మార్పు చేయడం అంటే, మత మార్పిడి చేయట్లేదు. మతం మేమెవరన్నా మార్చేది, మమ్మల్ని ఎవరు మార్చారు? ఎవరు మార్చలేదు. మేము ఇష్ట ప్రకారంగా తీర్మానం చేసాము, ట్రూత్ చెప్తున్నాము. మరి చెప్పకపోతే రేపొద్దున మీరే అంటారు, ఏం సార్ మీరు ఒక మాట కూడా చెప్పకపోతే కదా సార్, మేమంతా మాయలో మోసలో ఉన్నామండి. ఎవడో ఒక మాటని చెప్పింటే మేము ఆలోచించిన వాళ్ళం కదా మీరే అంటారు కదా. అది కూడా నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నా స్నేహితులతో మాట్లాడుతున్నాను, నా ఇరుపొరుగు వారితో మాట్లాడుతున్నాను. ఈ మాటలు వినాలని దేవుడు ఎవరినైతే ఆహ్వానించాడో, ఎవరైతే ప్రేరేపించబడ్డారో వాళ్ళు వస్తారు, వాళ్ళు వింటారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు మేత మేస్తారు. అంటే అర్థమైందంటే దే ఎంజాయ్ ఫెలోషిప్ విత్ గాడ్.
నాట్ ఓన్లీ రిలేషన్షిప్ బట్ ఆల్సో ఫెలోషిప్. పాపమును బట్టి దేవునితో రిలేషన్షిప్ కట్ అయింది. రక్షించబడితే పాప పరిహారం పొందితే రిలేషన్షిప్ రెస్టోర్ అవుతుంది. ఫెలోషిప్ ఏంటా ఫెలోషిప్? దేవుడు మాట్లాడతాడు, నీవు దేవుణ్ణి ఆరాధించగలవు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలవు, నీవు దేవునితో కలిసి నడవగలవు, ఈ లోకంలో జీవించడానికి సాధ్యమవుతుంది. నేను ఈ ఒక్క 18th వర్స్ ఒకటి చెప్పేసి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. 10:10లో ఏమంటాడంటే, దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. వాడు ఏం చేస్తాడంటే, దొంగ ఏం చేస్తాడంటే కొంచెం ట్రూత్ కలుపుతాడు. ఎవరన్నా మేము చెప్తా ఇది మా దగ్గర కూడా ఉందండి, మా దగ్గర కూడా ఉందండి, మేము కూడా ట్రూత్ అది చెప్తాం, అంత ఒకటేనండి, అంత ఒకటి కాదండి. ఏమైందంటే కొంత ట్రూత్ తీసుకొచ్చి పట్టుకొస్తారు, కొంత ట్రూత్ చెప్పి మొత్తం దాన్ని ఎక్స్పాండ్ చేసి మొత్తం. ఇప్పుడు పాయిజన్ ఇంత చాలు కదండి, దానికి కిలోలు కావాలా, లీటర్లు కావాలా? దొంగ ఏం చేస్తాడంటే కొంత ట్రూత్ తీసుకొస్తాడు, లేకపోతే మనం అట్రాక్ట్ అవ్వం కదా. దొంగ ఇప్పుడు ఇట్లా పెట్టుకొని రాడు, వాడు దొరలాగానే ఉంటాడు. దొరికినప్పటికీ దొంగ ఏది? సీసీటీవీలు పెడితే కథలు బయటకు వస్తాయి. సో 10వ వచనం ఏం చెప్తుంటే, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రావుడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అదే సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిన. యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? లైఫ్ ఇస్తాడు. ఆ లైఫ్ అబండెంట్ లైఫ్ ఇస్తాడు. అబండెంట్ లైఫ్. అందుకనే ఒక దౌర్భాగ్యమైన పాపి ఆశ్చర్యమైన పరిశుద్ధుడిగా ఎందుకు మారుతాడంటే, అబండెంట్ లైఫ్, నిత్య జీవం అంటే అదే అన్న. ఎందుకు అంటే 11వ వచనంలో దొంగతనము, కానీ 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు మంచి కాపరి ఎందుకు అయ్యాడంటే, ఆయన తన ప్రాణం. ఎవరు పెడతారండి? ఒక ప్రియుడు కోసం ప్రియురాలు ప్రాణం పెట్టచ్చు, ఒక ప్రియురాలు కోసం ప్రియుడు ప్రాణం పెట్టచ్చు, కానీ పాపల కోసము, అపవిత్రుల కోసము, తిరుగుబాటు చేసే వాళ్ళ కోసము, వికెడ్ పీపుల్ కోసం, మోసగాళ్ళ కోసం, వ్యభిచారుల కోసం, త్రాగుబోతుల కోసం ఎవరు ప్రాణం పెడతారండి? అయితే యేసు ప్రభు సిలువలో ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మంచి కాపరి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. 12వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇప్పుడు క్రైస్తవులను చెప్పుకుంటారు, క్రైస్తవ బోధకులు అని చెప్పుకుంటారు. క్రైస్తవ బోధకుల్లో కూడా ఈ ఈ ఈ జీతగాళ్ళు ఉన్నారు. ఎవరు జీతగాళ్ళు? దేవుని యొక్క పిలుపు లేదు వాళ్ళకి, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన అవగాహన లేదు, దేవుని ఆత్మచేత నింపబడిన అవగాహన లేదు, పరిశుద్ధంగా జీవించే బ్రతుకు లేదు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అట్లా చేయటం వల్ల ఏమైందంటే క్రైస్తవత్వాన్ని మీద బురద పోసే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు మనం మనం చూస్తున్నాం. మీరు ఏమన్నా కానీ, ఏం సార్ మీరు మాకు చెప్తారంటే, మీ క్రైస్తవ బోధకులు చాలా మంది ఉన్నారు, ఇదిగో వాళ్ళకి చెప్పండి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఈ జీతగాళ్ళు ఎవరు? ఆ సాతానుక ఏజెంట్లే. ఈ జీతగాళ్ళు ఎవరు? క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళే. ఈ జీతగాళ్ళు ఎవరు? క్రైస్తవ నాయకులను చెప్పుకునే వాళ్ళే. మోసపూరితమైనటువంటి, అన్యాయమైనటువంటి, అక్రమమైనటువంటి బ్రతుకుతూ కూడా మేము క్రైస్తవులము, మేము క్రైస్తవ నాయకులము, క్రైస్తవ బోధకులను చెప్పి జీతగాడు చాలా మంది ఉన్నారు. జీతగాడు వేరే, కుమారుడు వేరే. జీతగాళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటేమో 10వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టు దొంగ దోచుకునే ఆ కేటగిరీలు వస్తారు. ఇటువైపు ఇటువైపు ఆ నకిలీ, ఆ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వాళ్ళ దూతలు 2 కొరింథీ 11వ అధ్యాయం రాయబడింది అనమాట. సో వాళ్ళు పారిపోతారు. 13వ వచనం, జీతగాడ గనక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోను. 14వ వచనం, నేను గొర్రెల మంచి కాపరిని, మరలా రిపీటెడ్గా చెప్తున్నాడు. ఆ తర్వాత ఈ మిగిలిన విషయాలు నేను తర్వాత మాట్లాడతాను. అయితే ఇంకా కొన్ని వివరాలు ఇక్కడ చెప్పవలసి ఉంటుంది, లేకుంటే టైం ఆల్రెడీ 9:15 అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ క్లోజ్ చేస్తానండి. ఇప్పుడు చాలు, అట్లీస్ట్ మనం కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు మనం నేర్చుకున్నాము. ఇక్కడ వరకు నేను ఆపేస్తాను. ఆ తర్వాత దేవుని చిత్తమైతే నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు మనం చూసుకుంటాం. నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, ఈ గొర్రెల తన సొంత గొర్రెల గుంపులో ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. వెలుపలికి బయటికి లోపలికి నడిపిస్తున్నాడా, ముందున్నాడా, ఆయన స్వరం వినగలుగుతున్నామా, ఆయన్ని వెంబడించగలుగుతున్నామా అనేది మనకు అర్థం అవ్వాలి. జీవం అనుగ్రహిస్తాడు, సమృద్ధి అయిన జీవం అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని మనం చూడాలి. అన్యుల స్వరాన్ని ఎరగవు,
మనం అన్ని నుంచి పారిపోవాలి. సో ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ ఫెలోషిప్తో మనకు సంబంధం లేదు. ఆ దేవునితో, ఆ దేవుని బిడలతో మనకు సంబంధం ఉండాలి. అటువంటి అనుభవం మనకు ఉందా లేదా అని ఈ ఈ ఈ స్టడీలో మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేసుకుందాం. ఆ, మనం ఆనెస్ట్గా మనం పరీక్షించుకుందాం. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి నాకు అర్థమవుతుంది. బహుశా యూ విల్ ఆల్సో అండర్స్టాండ్, మీకు కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం.